పాస్టర్లు దశమ భాగం కావాలని కోరుతూ ఉన్నారు. దశమ భాగం ఉంది అని బైబిల్ చెబుతోంది. సో ఖర్చు చేసిన అప్పు తీసుకొచ్చిన అమౌంట్లో కూడా దశమ భాగం ఇవ్వాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? ఇది వాస్తవం చెప్పంటే ఒక ప్రక్క ఇది కొత్త నిబంధన గ్రంథ ప్రకారంగా దశమ భాగం అనేది లేదు. అలాగే పాత నిబంధన, కొత్త నిబంధన. బ్రదర్ శామ్ పుట్టుకతో క్రిస్టియనా లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియన్? నా పుట్టుక పూర్వకంగా చూసినట్లయితే మా వంశంలోనే ఒక క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరు లేరు. అంటే ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతా. చెప్పండి. సో భగవద్గీతలో లేనిది బైబిల్లో ఏమంతగా మిమ్మల్ని ఆకర్షించింది? మత బోధన పేరుతో మీరు మత మార్పిడులు చేస్తూ అదేవిధంగా ప్రజల్ని విజ్ఞానం వైపు కాకుండా అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు. పాస్టర్ల మీద ఇంత వ్యతిరేకత వస్తుంది, ఒక్క పాస్టర్ల మీద మాత్రమే. యూట్యూబ్స్ కావచ్చు, సోషల్ మీడియాస్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, వాస్తవాన్ని వాస్తవంగా ఎవరు రాయడం లేదు. నేను సవాల్ విసురుతున్నాను. మీలాంటి పాస్టర్లు దయ్యం అనేటువంటి పేరు చెప్పి లేదంటే ఇంకొక మతం ఏదైనా మత వాళ్ళు కానీ చాలా మంది బాబాలు కూడా ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి అని చెప్పి చూపించి ఏదో చేసి వీళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు మాత్రం హాస్పిటల్కి వెళ్తారు, వీళ్ళు మాత్రం అక్కడ చూపించుకుంటారు, వాళ్ళకి మాత్రం కూర్చోబెట్టి కొడుతూ ఉంటారు. మనిషి యొక్క భయమే ఎదుటివానికి బలంగా మారుతుంది. అటు ఈరోజు చర్చలో భాగంగా బ్రదర్ శ్యామ్ ఉన్నారు. ఈ కార్యక్రమం ప్రధానంగా చేపట్టడానికి ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలే కీలకం అన్నమాట. పవిత్ర గ్రంథాల గురించి ఏమాత్రం కూడా వ్యతిరేకంగా ఉండదు, ఎందుకంటే ఆ గ్రంథాలు ఆనాడు రాసినటువంటి గ్రంథాలు అవి. సో అయితే ఆ గ్రంథాల్లో ఉండేటువంటి అంశాలని కొంతమంది మరి వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో దీనికి కారణాలు ఏంటి, అసలు గ్రంథాల్లో ఏముంది, అలా వ్యతిరేకించడానికి కారణం కానీ మరి మత బోధకులుగా కొంతమంది పాస్టర్ల మీద వస్తున్నటువంటి ఆరోపణలు కానీ ఈరోజు చర్చించేందుకు బ్రదర్ శ్యామ్ మనతో వచ్చున్నారు. వారితో మాట్లాడదాం. బ్రదర్ శ్యామ్ గారు, వెల్కమ్. వెల్కమ్. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ శ్యామ్ గారు, ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు కావచ్చు, ఇటీవల మీరు సోషల్ మీడియా మాధ్యమంగా జరుగుతున్నటువంటి చర్చలు పూర్తిగా చూస్తున్నారు. ఈ చర్చలు సారాంశం ప్రధానంగా తీసుకుంటే బైబిల్ కంటే కూడా పాస్టర్ల మీద ఎక్కువగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పాస్టర్లు దశమ భాగం కావాలని కోరుతూ ఉన్నారు, దశమ భాగం ఉంది అని బైబిల్ చెబుతోంది. సో ఖర్చు చేసిన అప్పు తీసుకొచ్చిన అమౌంట్లో కూడా దశమ భాగం ఇవ్వాలి అంటే ఎలా సాధ్యమవుతుంది? ఒకరికి ఇచ్చే మనస్తత్వం ఉంటుంది, ఒకరికి ఇచ్చే మనస్తత్వం ఉండదు. పాస్టర్ని పోషించాలా అనేటువంటిది ప్రస్తుతం ఉండేటువంటి ప్రశ్న. సో దీనికి మీ సమాధానం? వాస్తవం చెప్పాలంటే ఈరోజు ఈనాటి పాస్టర్స్ మీద అనేక వ్యతిరేకతలు రావడానికి గల కారణం మీరు లేవదీసిన ఒక ప్రశ్న, దశమ భాగంలో ఈ కానుకలు గుర్చిన వర్షన్ మీరు తీసుకొచ్చారు. ఇది వాస్తవం చెప్పంటే ఒక ప్రక్క ఇది అనేకుల యొక్క హృదయాలు బాధిస్తూ ఉంది, అనేకుల యొక్క క్రైస్తవ్యానికి కూడా చెడ్డ పేరు తీసుకొస్తుంది అన్నది క్రైస్తవ్యంలో కూడా ఒక సేవకుడిగా నాకు కూడా అది ఒక బాధగానే ఉంది. ఎందుకు నేనంటే బైబిల్ గ్రంథంలో దశమ భాగం కానుకలు గూర్చి వ్రాయబడి ఉన్నాయి. ఒక ప్రక్క అది ఇవ్వాలి అన్నది కూడా వాస్తవం. బట్ సేమ్ టైం దేవుడు ఎవరిని అప్పు చేసి ఇవ్వాలి అన్నది దేవుని ఉద్దేశం కాదు. వారి కష్టార్జితంలో నుండి, వారు సంపాదించిన దానిలో నుండి వారు ఇష్టానుసారంగా, వారు హృదయపూర్వకంగా ఏదైనా సరే దేవుని కోసం ఇవ్వచ్చే తప్ప ఇది కంపల్సరీ ఇవ్వాలి,
ఇది ఇచ్చే తీరాలి అన్నది బైబిల్లో కూడా. ఎంతైనా ఇవ్వచ్చా? దశమ భాగమే ఇవ్వాలి. దశమ భాగం అనేది అది వాళ్ళకు ఓన్ ఒపీనియన్. ఇంకా చెప్పాలంటే ఒక సేవకుడిగా నేను చెప్పాలంటే దశమ భాగం అనేది పాత నిబంధన గ్రంథంలో ఉన్న ఒక లా, చట్టం. కానీ కొత్త నిబంధన గ్రంథ ప్రకారంగా దశమ భాగం అనేది లేదు. కానీ దేవునికని ఉత్సాహంగా ఇచ్చువాడిని దేవుడు ప్రేమించే దేవుడై ఉన్నాడు. అంటే ఎగ్జాంపుల్గా చెబుతున్నాను, నేను నా దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాను అన్నదానికి ఒక నిదర్శనంగా నా ఇష్టపూర్వకంగా, నా హృదయపూర్వకంగా దేవుని కోసం నేను ఏదైనా చేయొచ్చు. అది పేదవారికి ఇవ్వచ్చు, లేదంటే కొన్ని సువార్త కూడికలకు ఇవ్వచ్చు. కొంతమంది సేవకులు కష్టంతో వేదనతో సువార్త చెబుతూ ఉంటారు. ఇంకా మీరు గమనించే ఉంటారు, ఎంతోమంది సేవకులు ఇండివిజువల్గా పరిచర్య చేస్తున్నారు దేవుని మీద ఆధారపడి. అలాంటి సేవకులకు ఎటువంటి రాబడి ఉండదు. అలాంటి సేవకులకు ఒక మంచి ఎంప్లాయీగా ఉన్నవాళ్ళు, మంచి వ్యాపార వ్యక్తులుగా ఉన్నవాళ్ళు వారి యొక్క కష్టార్జితంలో ఉండి ఉత్సాహంగా దేవుని ఇవ్వాలని లేదు అనేది మీరు చెబుతున్నారా? పాస్టర్స్కే ఇవ్వాలి అన్నది కాదు, దేవునికి ఇవ్వడం మన ఉద్దేశం చాలా 100% కరెక్ట్గా ఉండాలి. నేను దేవునికి ఇవ్వడం ఒక పేదవాళ్ళకి ఇవ్వడం కూడా దేవునికి ఇవ్వడం. నాకు క్లారిటీ కావాలి. పాస్టర్స్ కి కాదా దేవునికి ఇవ్వడమా, పాస్టర్స్ కి ఇవ్వడమా? పాస్టర్స్ కి ఇవ్వచ్చు. ఎందుకని అని అంటే దానికి కారణం ఏంటి? దశమ భాగం పాస్టర్స్ కి ఇవ్వడమా? పాస్టర్స్ కి ఇవ్వాలి, కంపల్సరీ ఇవ్వాలి. ఎందుకని అంటే ఎగ్జాంపుల్ మీకు అర్థమవడానికి చెప్తున్నాను. ఇప్పుడు మీరు నా సంఘానికి వస్తున్నారు అనుకోండి, ప్రతిరోజు ప్రతి వారం నా సంఘానికి వస్తున్నారు. ఆ సమయంలో నేను చెప్పే బోధనల వల్ల మీరు ఆత్మీయంగా బలపడుతున్నారు. అలా బలపడినప్పుడు మీరు దీవించబడుతున్నారు. నా ప్రార్థనలు కావచ్చు, నేను చెప్పే బోధన ద్వారా మీరు దీవించబడుతున్నారు. అలాంటి సమయంలో మీరు మీ కష్టార్జితంలో ఉండి ఏదైనా మీరు తీసుకుని వచ్చి నాకు ఇవ్వచ్చు. మీకు అర్థమవడానికి చెప్తున్నాను. మీరు ఒక హోటల్కి వెళ్తున్నారు, హోటల్లో భోంచేస్తున్నారు. ఆ హోటల్లో బిల్ పే చేస్తారా, లేదంటే వేరే హోటల్లో బిల్ పే చేస్తారా? ఏ హోటల్లో మీరు భోంచేశారు అదే హోటల్లోనే కదా బిల్ పే చేస్తారు. అదేవిధంగానే ఒక సేవకుడి దగ్గర మనం నేర్చుకుంటున్నాం, అతని ద్వారా దేవుని యొక్క సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నాం. అలాంటి సమయంలో ఆ సేవకుడి యొక్క కష్టం, ఆ సేవకుడు మన కోసం దివారాత్రులు ప్రార్థన చేస్తున్నాడు. అలాంటప్పుడు అతనికి మనవంతు ఏదైనా సహాయం చేయాలి అన్న ఉద్దేశంతో చేయడంలో తప్పే లేదు. అటువంటి చేయమని దేవుడు చెప్పాడు, ఇది తప్పే లేదు. అందరికీ అది ఆశీర్వాదం. అలాగే పాత నిబంధన, కొత్త నిబంధన, మరి పాత నిబంధనకి అప్గ్రేడ్, కొత్త నిబంధన ఇది అప్గ్రేడ్ చేస్తే ఎవరు చేశారు? యాక్చువల్లీ పాత నిబంధన గ్రంథం అనేది ఆ రోజుల్లో దేవుడు మోషే అనే ఒక గొప్ప ప్రవక్త ఉన్నారు. ఆయన ద్వారా దేవుడు ఒక ఉన్నతమైన ఆజ్ఞను, 10 ఆజ్ఞలు అంటారు, మనందరికి తెలుసు. ఈ ఆజ్ఞను మోషే ద్వారా దేవుని యొక్క మహా గొప్ప కృప చేత దేవుడు రాసిచ్చాడు ఆ ఆజ్ఞను ఫాలో చేయాలని చెప్పి. ఈ 10 ఆజ్ఞలను ఆ యొక్క పాత నిబంధన గ్రంథంలో మనం పాటిస్తూ వచ్చారు ఆ రోజుల్లో పితరులు. కానీ కొత్త నిబంధన గ్రంథం అనేది యేసు ప్రభుతో ప్రారంభమైంది. యేసు ప్రభు యొక్క ఆయన జీవిత చరిత్ర మనకు తెలుసు. 33.5 సంవత్సరాల కాలం ఆయన జీవించాడు. ఆ తర్వాత మానవాళి కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టిన తరువాత ఆయన ప్రధానంగా మానవునికి, ఆయన పునరుద్ధానుడైన తర్వాత మానవునికి ఆ 10 ఆజ్ఞలను సింపుల్గా ఒకే ఆజ్ఞతో ఆయన సింపుల్గా ఆయన ప్రారంభించాడు. అది ఏంటి అని అంటే 10 ఆజ్ఞలను ఒక ఆజ్ఞగా, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అనే ఒక ఆజ్ఞతో టోటలీ కొత్త నిబంధన గ్రంథాన్ని ఒక కృపలోకి నడిపించాడు. ఆ కృప, గ్రేస్ అంటే కాలంలో కృపాకాలం అని ఉంది. ఆ యొక్క కృపాకాలంలో ఇప్పుడు మనం ఎంటర్ అయి ఉన్నాం. యేసుక్రీస్తు యొక్క మరణం తరువాత కృపాకాలం అనేది ఎంటర్ అయింది. ఆ కృపాకాలంలో ఇప్పుడు మనం ఉన్నాం. అందుకే కొత్త నిబంధన గ్రంథం అనేది ఎక్కువ శాతం పాటిస్తూ ఉన్నాం. అలానే పాత నిబంధన గ్రంథం కూడా వదిలివేయడానికి లేదు. పాత నిబంధన గ్రంథం పాటించాలి, క్రొత్త నిబంధన గ్రంథము మనం పాటించాలి. పాత నిబంధన గ్రంథానికి క్రొత్త నిబంధన గ్రంథానికి గల వ్యత్యాసం ఏంటంటే, పాత నిబంధన గ్రంథంలో కంటికి కన్ను, పంటికి పళ్ళు అన్న విధంగా ఉంటుంది. అంటే ఉద్దేశం ఎలా అంటే, ఒకరు ఒక చెంప మీద కొడితే నువ్వు రెండు చెంపల మీద కొట్టచ్చు అన్న విధంగా ఉంటుంది. కానీ క్రొత్త నిబంధన అలా కాదు. క్రొత్త నిబంధన ఎలా అంటే, ఒకరు ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించు అన్నాడు. అంటే ప్రేమను చూపించడం. ఈ విషయంలో మీరు గమనించినట్లయితే మహాత్మా గాంధీ కూడా ఎంతో ఉన్నతమైన దేవుని యొక్క ఆ యొక్క కొండ ప్రసంగంలోని వాక్యాన్ని ధ్యానించినప్పుడు యేసు ప్రభు యొక్క ప్రేమను ఆయన గ్రహించాడు. అందుకే శాంతి అనే ఆయుధంతో ఈ దేశానికి స్వతంత్రానికి రప్పించడానికి చాలా ప్రాముఖ్యంగా మీరు చెప్పినట్టు తీసుకొచ్చారు. 2 దైవ సందేశాలే కదా? 2 దైవ సందేశాలు, ఎటువంటి సందేహం. మరి 2 దైవ సందేశాలే అయినప్పుడు ఒక దాంట్లో పంటికి పన్ను, కంటికి కన్ను, ఇంకొక దాంట్లో శాంతి మార్గం ఎందుకుంది అంటే మీరు మరలా ఒక విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు ప్రపంచంలో జరిగే ప్రతి విధమైన అవినీతి కావచ్చు,
భయంకరమైన అపవిత్రం కావచ్చు, భయంకరమైన ఘోర నేరాలు ఇవన్నీ కావచ్చు, ఎక్కడ ఇమిడి ఉన్నాయి అని అంటే మానవుని యొక్క హృదయంలో ప్రేమ లేనందువల్ల. ఈ ప్రేమ అనేది ఒక వ్యక్తిలో ఉంటే ఎదుటి వారి యొక్క భార్యను ఆశింపడు. ప్రేమ ఒక వ్యక్తిలో ఉన్నట్లయితే ఒకరిని కొట్టాలన్న కోపం అతనిలో రాదు. ప్రేమ అతనిలో ఉన్నట్లయితే ఇతన్ని మోసం చేయాలన్న ఆలోచన అతను రాదు. అంటే ఇంకా నా ఉద్దేశంలో చెప్పాలంటే పాత నిబంధన గ్రంథములో కన్నా క్రొత్త నిబంధన గ్రంథములోని ఎక్కువ కండిషన్ ఉంది. అలా ఎలా అంటే అన్నిటికీ ఒక చెక్ పెట్టాలి. అన్నిటికీ ఒక చెక్ పెట్టాలంటే ప్రేమ. ఆ ప్రేమ అనే ఆయుధాన్ని యేసు ప్రభు తీసుకొచ్చారు. ఆ ప్రేమతోనే మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ ప్రేమను ఇతరులకు ఎలా చూపించాలి అనే నిదర్శనంగా మన కోసం ఆ ప్రేమమయుడు, ప్రేమాస్వరూపైన యేసు ఆయన ప్రాణాన్ని పెట్టాడు. మీరు గమనించారంటే సులువులో ఆయన్ని పొడుస్తూ ఉన్న, ఆయన కొట్టిన, ఆయన చిత్రహింసలు చేసిన వీరిని క్షమించండి అని చెప్పి అన్నాడంటే కారణం ఆయనలో ఉన్న ప్రేమ. ఆ ప్రేమను ప్రజలందరికీ చూపించాడు. దేవుని యొక్క ప్రజలుగా ప్రతి క్రైస్తవులు కూడా ఇలాంటి ఒక ప్రేమ కలిగిన వారే ఏ విషయంలో కూడా కోపమో ద్వేషమో ఇతరుల పట్ల ఉద్వేషమో లేకుండా సమాధానం, శాంతి, ప్రేమను చూపించడానికి యేసు ప్రభు వచ్చాడు. అలానే చూపించమని ప్రతి ఒక్కరికి యేసు ప్రభు. ఇక్కడ కొంతమంది మరో సందేహాన్ని కూడా లేవనెత్తున్నారు. సో ఇక్కడ ప్రధానంగా బైబిల్ ప్రకారం తీసుకుంటే యేసు ప్రభు రక్తం చిందించారు. సో రక్తం చిందించాల్సిన అవసరం ప్రభువుకు ఏంటి? ఆయన ముందుగానే తన మహిమ చూపించవచ్చు కదా, 3 రోజుల తర్వాత ఆయన మహిమ చూపించాల్సిన అవసరం ఏంటి అనేది చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. దీనికి మీ సమాధానం ఏంటి? జస్ట్ దీనికి ఒక సింపుల్ ఉదాహరణ చెబుతున్నాను. దయచేసి ఎవరు తప్పుగా అపార్థం చేసుకోకూడదు. ప్రతి గ్రంథాల్లో, ఈ భూమి యందు ఉన్న ప్రతి గ్రంథాల్లో మీరు గమనించారంటే అది బైబిల్ కావచ్చు, లేదు ఖురాన్ కావచ్చు, లేదు మహాభారతం లాంటి అనేక గ్రంథాలు కావచ్చు, వీటన్నిటిలో చాలా సింపుల్గా చెప్పబడుతుంది ఒక మనిషి యొక్క పాపం క్షమించబడాలి, ఒక మనిషి యొక్క జీవితం పాపం నుంచి విముక్తి కలగాలి అనంటే రక్తం చిందించబడాలి. రక్తం చిందింపబడకుండా పాప విమోచన కలగదు. ప్రతి మానవుని ఎడల బైబిల్లో చెప్పబడుతుంది మనిషి పుట్టుక నుండే పాపంలోనే పుడుతున్నాడు. పాపంలోనే పుట్టడం మాత్రమే కాదు, తన జీవితంలో పాపంలోనే పెరుగుతున్నాడు. పాపపు జీవితాల్లో అలవాటైపోయాడు. ఇలాంటి పాపపు క్రియలు మానవుని యొక్క జీవితంలో అతని నరకానికి తీసుకెళ్తుంది. పాపమునకు దండనగా అంటే బైబిల్లో చెప్పబడుతుంది పాపమునకు ఒక శిక్ష ఉంది. ఆ శిక్ష వల్ల అతడు మరణం, నిత్య మరణం అంటే నరకం వైపు వెళ్తాడు. ఇలాంటి భయంకరమైన నిత్య నరకం, ఆ యొక్క నిత్యమైన మరణం అనే అగ్నిగుండంలోకి వారు తోయబడకూడదు అనంటే మానవుడు పాప విముక్తి కలగాలి. పాప విముక్తి ఎలా కలుగుతుంది? అన్ని గ్రంథాల్లో చెప్పబడుతూ ఉన్నాయి. రక్తం చిందింపబడకుండా పాప విమోచన లేదు. మీరు గమనించారంటే ఈరోజు అనేక మతస్థులు కొన్ని చోట్ల మీరు గమనించారంటే కోళ్ళు కోస్తూ ఉంటారు, బలిగా మేకలను, గొర్రెపోట్లు కోస్తూ ఉంటారు. అంటే నేను చెప్పేదాన్ని మీరు అర్థం చేసుకుంటే మీకు అర్థమవుతుంది. ఆ యొక్క రక్తం ఎందుకు వాళ్ళు కోస్తున్నారు అని అడిగితే ఇప్పుడున్న వాళ్ళైతే మేము ఏదో దాన్ని ఏమంటారు నిబంధన చేసుకున్నాం, మొక్కుకున్నాం అలా అని అంటూ ఉంటారు. కానీ దీన్ని మీరు పూర్వీకంగా మీరు గమనించారంటే వీటిని ఎందుకు బలి చేస్తున్నారు అనంటే మానవుని యొక్క పాప విముక్తి కలిగజేసేది పరిశుద్ధ రక్తంతో కడగబడుతుంది. అది వారు ఎరుగక ఇలాంటి మేకలను, అలాంటి గొర్రెలను కోసి ఆ రక్తం ద్వారా తమ జీవితంలో పాప విముక్తి కలగాలనే ఉద్దేశంతో అలా చేస్తూ ఉంటారు. కానీ యేసు ప్రభు మానవాళి కొరకు ఆయన స్వయ రక్తాన్ని చిందించాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఇంకా చెప్పాలంటే ఈ భూమి యందు నేను పరిశుద్ధంగా జీవించానని చెప్పి ఏ ఒక్కరూ చెప్పలేరు. యేసు ప్రభు మాత్రమే ఆయన జీవించినంత కాలం 33.5 సంవత్సరాల్లో నాలో ఏ పాపమైనా ఉందని మీరు నిరూపించగలరని చెప్పి సవాలు విసిరిన పరిశుద్ధుడు. అంత పరిశుద్ధుడుగా ఆయన పుట్టుక నుండే పరిశుద్ధంగా పుట్టాడు. ఆయన జీవితం అంతా కూడా పరిశుద్ధంగా జీవించాడు. అలానే ఆ పరిశుద్ధ జీవితాన్ని జీవించిన యేసు ప్రభు ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. ఆ పరిశుద్ధ రక్తంలో మానవునికి పాప విమోచన కలుగుతుంది. ఆ మానవ పాప విమోచన కలుగు చేయాలనే ఉద్దేశంతోనే యేసు ప్రభు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ పర్పస్తోనే ఆయన ఈ భూమికి వచ్చాడు. ఆ పర్పస్తోనే తన ప్రాణం పెట్టాడు. మానవాళికి ఒక విడుదల. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు, రక్షించువాడు అనే అర్థం. ఆ రక్షణ వారిని విడిపించడానికి వచ్చాడు కాబట్టి అలా పాప విముక్తి కలుగు చేశాడు. ఓకే, రైట్. బ్రదర్ శ్యామ్, బ్రదర్ శ్యామ్ పుట్టుకతో క్రిస్టియనా లేకపోతే కన్వర్టెడ్ క్రిస్టియనా? దేవుడికి మహిమ కలుగును గాక. నేను యాక్చువల్లీ నా పుట్టుక పూర్వకంగా చూసినట్లయితే మా వంశంలోనే ఒక క్రైస్తవులు అనే వాళ్ళు ఎవరూ లేరు. అటువంటి ఒక హైందవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని. నా యొక్క 20వ సంవత్సరంలో నేను యేసు ప్రభుని రక్షకుడిగా అంగీకరించాను.
టోటలీ మా ఒక వంశంలో యేసు ప్రభుకు మాకు సంబంధం లేని ఒక కమ్యూనిటీలో తమిళనాడు ప్రాంతంలో మేము పుట్టాం. అక్కడుండి అనివార్య కార్యాల వల్ల కొన్ని బిజినెస్ పర్పస్గా శ్రీకాళహస్తి ప్రాంతం దగ్గర పల్లమాల అనే ఒక ప్రాంతంలో వ్యాపారం కోసం మా తల్లిదండ్రులు మేము చిన్న వయసులో ఉన్నప్పుడే మమ్మల్ని తీసుకుని వచ్చి వ్యాపారం కోసం ప్రారంభించి అక్కడ వ్యాపారం చేశారు. అలా వ్యాపారం ప్రారంభించినప్పుడు భయంకరమైన వ్యాపారం ఆశీర్వాదకరంగా చాలా అభివృద్ధిగా చేయబడింది. ఈ వ్యాపారంలో మా తల్లిదండ్రులు ఎంత ఆ యొక్క వ్యాపారం చేశారంటే ఆ ప్రాంతంలోనే ఎవ్వరూ చేయనంతగా వ్యాపారం అభివృద్ధి చేశాడు. అదేవిధంగా వ్యాపారం ఎంత అభివృద్ధి చెందిందో అలానే మా నాన్నకు స్నేహితులు కూడా భయంకరంగా వచ్చారు. ఈ స్నేహితుల యొక్క ప్రభావం మా నాన్నను ఒక భయంకరమైన డ్రింక్కు అలవాటుగా మార్చబడ్డాడు. ఇంకా చెప్పాలంటే ఈ యొక్క డ్రింక్ అలవాటు అనేది మా నాన్నకు మద్యపానం అనే అలవాటు మా నాన్న యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసింది. సమస్త వ్యాపారాన్ని కోల్పోయేలా చేసింది. ఇంకా చెప్పాలంటే మా నాన్న 24 hours ఏటీఎం అని అంటారు కదా, ఎనీ టైం మందు. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్న చిక్కుకున్నాడు. ఈ పరిస్థితుల్లో మా నాన్న ఎక్కడ వ్యాపారానికి తీసుకువెళ్ళిన డబ్బంతా తీసుకెళ్తాడు. తీసుకువెళ్ళిన వ్యక్తి కొన్ని సందర్భాల్లో 15 రోజులు, కొన్ని సందర్భాల్లో నెల రోజులు కూడా రాడు. ఎక్కడుంటాడో కూడా తెలియదు, ఏ ప్రాంతంలో ఉంటాడో తెలియదు. ఆ డబ్బంతా ఖర్చు పెట్టి మద్యానికి బానిస అయిపోయి ఎక్కడొక్కడో పడి ఉంటాడు. ఇలాంటి పరిస్థితుల్లో మా నాన్న ఉన్నప్పుడు మా నాన్న యొక్క పరిస్థితి ఈ మద్యానికి బానిస అయిపోయి ఎక్కడో పడున్న పరిస్థితుల్లో వేదన చెందాం. ఎలా వ్యాపారం చేయాలో మా తల్లికి వ్యాపారం తప్ప ఇంకేం తెలియదు. మేమంతా చిన్నపిల్లలం. మా నాన్న ఎక్కడో పలానా చోట్ల పలానా ఊరిలో పడున్నాడని అంటూ ఉంటారు. అప్పుడు నేను మా అన్నయ్య వెళ్ళి మా నాన్నను మోసుకొని వస్తాం. ఇలానే మా జీవితంలో వేదనకరంగా మార్చబడింది. ఉన్న వ్యాపారం అంతా లాస్ అయిపోయింది. అప్పుల సమస్యలు ఒక పక్క పెరిగిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మా తండ్రి మార్పు రావాలి, ఒక ప్రక్క మా జీవితాలంతా అన్నీ కోల్పోయాం, ఒక ప్రక్క అప్పుల సమస్యలు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో పల్లమల ప్రాంతంలో ఉన్న మా యొక్క వ్యాపారాన్ని, స్థలాన్ని అన్నిటిని కూడా అమ్మవలసిన పరిస్థితి ఎదురయ్యింది. ఎవరికి తెలియకుండా అమ్మేసి రాత్రికి రాత్రే బయలుదేరి తిరిగి మేము తమిళనాడు ప్రాంతానికి వెళ్ళిపోయాం. తమిళనాడు ప్రాంతంలో ఇక ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం అని చెప్పి మా నాన్న చాలా అద్భుతంగా ప్లాన్ చేశాడు. ఇకపైన నేను ఈ మద్యము, ఇటు స్నేహితులు, వీటికి ఏది నాకు వద్దు, నా కుటుంబాన్ని నేను పోషించుకుంటానని చెప్పి ఒక నూతన జీవితాన్ని ప్రారంభిద్దామని చెప్పి తమిళనాడుకి వెళ్ళిన మా జీవితం ఒక మంచి వ్యాపారాన్ని మరలా స్టార్ట్ చేసాం. ఇంచుమించు లక్షల్లో పెట్టి స్టార్ట్ చేసాం. ఆ తర్వాత విచిత్రం ఏంటంటే 17 రోజుల వరకు మా నాన్న తాగకుండా అద్భుతంగా ఉన్నాడు. 17వ రోజు రాత్రి తిరిగి అదే మద్యపానంతో తిరిగి ఇంటికి వచ్చే లోపల మా కుటుంబమే అల్లాడిపోయింది. ఆ ఒక్కరోజు అనుకుంటే ఆ ఒక్కరోజు కాల మా జీవితంలో ఎంత వేదనకరమైన పరిస్థితులు అంటే అప్పటి నుండి మరలా మా నాన్న తిరిగి ఆ మద్యానికి బానిసైన వ్యక్తి తిరిగి దానికి బానిస అయిపోయాడు. 1 సంవత్సరం 2 సంవత్సరాలు అంతా ఫినిష్, అంతా కోల్పోయాం. చివరికి ఏం చేయలేని పరిస్థితుల్లో మా జీవితం మారిపోయింది. మేమంతా చిన్న వయసులోనే ఉల్లిపాయలు అమ్ముకుంటూ అలా బ్రతికాం. కష్టం అంటే ఎంత కష్టం అంటే రాత్రి బవళ్ళు వేదనతో కుమిలిపోవలసిన పరిస్థితులు. 30-40 రూపాయలు ఉల్లిపాయలు అమ్ముకుని బ్రతికిన జీవితం అండి మాది. అలాంటి జీవితం జీవిస్తూ ఓ రోజు మా ఇంటిలో సుమారు రాత్రి 9:30 సమయం ఉంటుంది. మా అమ్మ కిచెన్ నుండి ఒక డిష్లో ఆహారాన్ని తీసుకొని వస్తూ మా అమ్మ చెప్తుంది, ఉన్నది అన్నం మాత్రమే, బియ్యం లేదు, తినడానికి ఏమీ లేదు, ఎలా చేద్దామని చెప్పి ఏడుస్తూ వచ్చింది. మా నాన్న కొంత నిమిషాలు మా తల్లి అన్నం పెడుతుంది, మా నాన్న కొద్ది నిమిషాలు అన్నం కూడా చేయి పెట్టలేదు. కొంచెం అట్లే డీప్గా ఆలోచన చేశాడు. ఏంటి మన జీవితం ఇలా మారిపోయింది, లక్షల్లో వ్యాపారం చేసి ఈరోజు మన జీవితం నడి రోడ్డుకు వచ్చిందేంటి, తినడానికి అన్నం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నామేంటి అని చెప్పి బాధతో మా నాన్న ఒక్కసారిగా ఆలోచన చేసి, నేను ఒక విషయాన్ని చెబుతాను, మీరందరూ అగ్రీ చేస్తారా, మీరందరూ నా మాటకు అంగీకరిస్తారా అని అడిగాడు. ఏంటి నాన్న అని అడిగాం. మన బ్రతుకు ఇలా మారిపోయిందే, ఇక చావు తప్ప మనకు ఎటువంటి మార్గం లేదు, చావే మనకు, ఇకపైన ఏం మార్గం లేదు. ఇదే ఇప్పుడు వెళుతాను, నేను వెళ్ళి పురుగుల మందు తీసుకొస్తా, ఇదే అన్నంలో కలుపుకొని మనం 5 మంది అన్నం తిని చనిపోదామా అని చెప్పి మా నాన్న చెప్పాడు. మా అమ్మ, నేను, మా చెల్లి చావు తప్ప మాకు వేరే మార్గం లేదు నాన్న, చనిపోదానన్న అని చెప్పి మేమంతా నిర్ణయం తీసుకున్నాం. రాత్రి 9:30 సమయం మా నాన్న లేచి గడప దగ్గరికి వెళ్తున్నాడు. ఆ సమయంలో మా అన్నయ్య అన్నాడు, నాన్న ఒక్క నిమిషం ఆగు నాన్న, ఒక్క నిమిషం ఆగు నాన్న అని చెప్పి చేయి పట్టుకుని మా నాన్నని లాగుతున్నాడు. ఏంట్రా అని. ఎందుకు మన నాన్న చావాలి, మనం ఎందుకు చావాలి,
చావు తప్ప మార్గం లేదని మీరు అనుకుంటున్నారు. చావును కూడా మార్చి మన జీవితాన్ని జీవింపజేసే ఒక దైవం ఉన్నాడు నాన్న అన్నాడు. మాకంతా ఆశ్చర్యం, ఏంటి నువ్వు అనేది, ఒక దైవం ఉన్నాడా, ఏంటి ఎవరనుకుంటు, అసలు ఏంటి నీ సమస్య ఏంటి అని అడిగితే అప్పుడు మా అన్న అంటున్నాడు, అప్పటి వరకు యేసు ప్రభు ఎవరో మాకు తెలియదు, యేసుడి మాట మేము ఎప్పుడు వినలేదు కూడా. అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య అన్నాడు, యేసు అనే ఒక దైవం ఉన్నాడు నాన్న, ఆ దైవం ఖచ్చితంగా మన జీవితాన్ని బాగు చేస్తాడు నాన్న, మన పరిస్థితులు మారుస్తాను నాన్న అని చెప్పి అన్నాడు. ఇప్పుడు మీకు ఒక సందేహం రావచ్చు, మీ అన్నయ్య గారికి ఎలా యేసు ప్రభు గురించి తెలుసు, అసలు యేసు ప్రభుకి మీకు సంబంధం లేదు కదా అని ఒక సందేహం రావచ్చు. దీనికి కారణం ఉంది. మా వ్యాపారం అంతా లాస్ అయిపోయిన సమయంలో నేను ఉల్లిపాయలు అమ్ముకుంటూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితుల్లో నా జీవితం 30-40 రూపాయలు వస్తుంది, దానితోనే కుటుంబం పోషించవలసిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మా అన్నయ్యకు వేరే వృత్తి వెళ్ళడానికి ఇష్టం లేదు. అలాంటి సమయంలో ఒక సహోదరుడు, అతను ఒక క్రైస్తవుడు, ఆ రోజుల్లో టేప్ రికార్డులు, రేడియోలు ఇవంతా మెకానిక్ మీకు తెలిసే ఉంటుంది. ఆ యొక్క మెకానిక్ దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాడు. పని నేర్చుకుంటే మనం ఏదైనా 4 చిన్న వ్యాపారం చేసుకోవచ్చు, ఏదో చేయొచ్చు అని చెప్పి అలా నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సహోదరుడు ఒక క్రైస్తవుడైనందువల్ల మా పరిస్థితులంతా అతనికి తెలుసు కాబట్టి అతను యేసు ప్రభువుని గురించి మా అన్నయ్యతో చెప్పాడు. మీరు యేసు ప్రభువుని అంగీకరిస్తే ఖచ్చితంగా మీ జీవితంలో ఒక అతిశయం జరుగుతుంది, ఖచ్చితంగా మీ జీవితంలో ఒక మార్పు కలుగుతుందని చెప్పి సుమారు ఒక 3 నెలలుగా మా అన్నయ్యకు సువార్తను చెప్పి ఉన్నాడు. ఈ విషయాన్ని మా ఇంటికి మా అన్నయ్య ఏ రోజు చెప్పింది లేదు. కారణం ఏంటంటే యేసు ప్రభు అంటేనే మాకు అసలు ఎవరికి అసలు ఇష్టం లేదు. ఎందుకంటే మాది పూర్వీకంగా ఎంత భయభక్తులు కలిగిన కుటుంబం అంటే మాకంటూ ఒక భయభక్తులు సాధారణంగా ఉండవు. ప్రతిరోజు నా లైఫ్లో అంటే ఇక్కడ నేను ఒక ప్రశ్న అడుగుతా, చెప్పండి. సో భగవద్గీతలో లేనిది బైబిల్లో ఏమంతగా మిమ్మల్ని ఆకర్షించింది అని చెప్పి ఖచ్చితంగా మీకు మీ బ్రదర్ని కానీ ఖచ్చితంగా దీన్ని మీకు వివరించి చెప్పాలనుకుంటున్నాను. నేను కళహస్త్రి ప్రాంతంలో చదువుకున్న రోజుల్లో నాకు చాలా దైవభక్తి ఎక్కువ, చిన్న వయసు నుండి. మీకు తెలిసే ఉంటుంది, నాకు ఎంత ప్రాణం అంటే శివాలయం దగ్గర కావచ్చు, కన్నప్ప గుడి కావచ్చు, ఇలా కొన్ని టెంపుల్స్ మీకు తెలిసే ఉంటాయి. సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్ అక్కడ. నాకు ఒక అలవాటు ఉండేది, ప్రతిరోజు, మీరు నమ్ముతారో లేదో, ప్రతిరోజు ప్రతి గుళ్ళకు వెళ్ళి ఎంతెంతగానో నేను పూజలు చేశాను. ఇలాంటి వ్యక్తిగా ఉన్న నా లైఫ్లో ఎప్పుడైతే మా అన్నయ్య యేసు ప్రభువుని గురించి ఫస్ట్ టైం చెప్పాడో ఆ టైంలో మా అన్నయ్యని నేను ఎదిరించాను. ఏంటి నువ్వు ఇలాంటి ఏదో ఒక కొత్త దైవం అని ఒక పేరు తీసుకొస్తున్నావే, ఇవంతా మనకు అనవసరం, వద్దు, మనం చనిపోదామని చెప్పి నిర్ణయం తీసుకున్న వ్యక్తిని నేను. కానీ మా అన్నయ్య ఏం చేశాడో తెలుసా, మా నాన్నను చెయ్యి పట్టుకొని లాక్కొని వచ్చి, లేదు నాన్న మీరు ఈ ఒక్కరోజు నాకు అవకాశం అని చెప్పి ఆ రోజు చనిపోవలసిన వారిని మా అన్నయ్య తప్పించాడు. ఆ తర్వాత నెక్స్ట్ మరుసటి రోజే 2 సేవకులు తీసుకొచ్చాడు, సువార్తను చెప్పారు. ఆ సువార్త ద్వారా మా కుటుంబంలో ఒక మలుపు కలిగింది. ఇది ఎలానంటే, తినడానికి పరిస్థితులు ఏమీ లేని పరిస్థితుల్లో ఉన్న మా కుటుంబానికి మేము గతంలో ఒక 2.5 సంవత్సరం క్రితం ఒక 2,000 రూపాయల చీటీ ఇస్తున్నాం. ఆ చీటీ వ్యక్తి 2.5 సంవత్సరాలుగా మాకు ఇవ్వని వ్యక్తి, ఈ సేవకులు ఎప్పుడైతే ప్రార్థన చేసి కన్నీటితో ప్రార్థన చేసి వెళ్ళారో ఆ తర్వాత 2.5 సంవత్సరాలుగా ఇవ్వని వ్యక్తులు వాళ్ళే మా ఇంటికి వచ్చి 2,000 రూపాయలు 1,800 చేతులు ఇచ్చి 200 కమిషన్ పోగా 18 చేతులు ఇచ్చారు. ఈ 1,800 చూస్తేనే మాకు ఆశ్చర్యం అయిపోయింది. ఏంటి ఇంత గొప్ప ఆశ్చర్యం అని చెప్పి వెంటనే మా అన్నయ్య ఏం చేశాడంటే, ఆ 1,800 మనం తినడానికో ఆహారానికి పెట్టుకోవడానికి కాదు, మనం ఏ ఆంధ్ర రాష్ట్రంలో మనం ఓడిపోయామో తిరిగి అదే ఆంధ్ర రాష్ట్రంలో మనం గెలవాలి అన్నాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది, లక్షల్లో వ్యాపారం నష్టమైంది, ఇది ఎలా సాధ్యమవుతుందంటే, లేదు నేను నమ్మిన యేసే ఖచ్చితంగా చేస్తాడని చెప్పి 1,800తో కూడా సచ్చివేడి అనే ప్రాంతానికి మేము రావడం జరిగింది. 1,800తో ఒక 300 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి ఒక ఇంటిని బాడుకు తీసుకున్నాం. 100 రూపాయలకు ఆ రోజు ఖర్చులకి వాటికి సరిపోయింది. మిగిలిన 1,400 రూపాయలు మాత్రమే మా జీవితంకు ఉన్నది. దీనిని మా అన్నయ్య మోకరించి ప్రార్థన చేసి, ఈ యొక్క వ్యాపారాన్ని మీరే ఆశీర్వదించండి ప్రభు అని చెప్పి 1,400 తీసుకువెళ్ళి కొన్ని వస్తువులని తీసుకొచ్చాడు. 1,400కు చిన్న బ్యాగ్ కూడా రాదు, వాటిని తీసుకొచ్చాడు. చిన్న సెల్ఫ్లో అంతా మా అమర్చి ఒక చిన్న షాప్లో పెట్టి మరలా మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా మేమన్నీ కోల్పోయాం, మీరు మాత్రమే ఆశీర్వదించాలి, ఈ వ్యాపారాన్ని మీరు దీవించాలని చెప్పి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేసిన 1,400తో ప్రారంభమైన మా జీవితాన్ని ఈరోజు అనేక లక్షలుగా ఆశీర్వాదకరంగా దేవుడు మార్చి మా యొక్క స్థితిని ఉన్నతమైన స్థాయిలోకి దేవుడు తీసుకొచ్చాడు. ఇవంతా నా కనులారా నేను చూశాను. నా కనులారా చూడడం మాత్రమే కాదు, యేసు ప్రభు యొక్క ప్రేమను నేను గ్రహించడానికి ఇంకా చాలా ఉన్నతమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత మా నాన్న బ్రెయిన్ ట్యూమర్ చేత చనిపోవలసిన పరిస్థితి
వేదనకరంగా చనిపోయారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని చేయి విడిచిపెట్టేశారు. మా జీవితాన్ని వేదనకరంగా ఒంటరిగా మార్చేశారు. ఈ పరిస్థితుల్లో 13 రోజుల తరువాత ఒకరోజు నేను వేదనతో సాయంత్రం 3 గంటల సమయం వేదనతో ఏడుస్తూ కూర్చో ఉన్నప్పుడు ఒక స్వరం నాతో చాలా క్లియర్గా తేటగా మాట్లాడింది. ఆ స్వరం నాతో మాట్లాడడం ప్రారంభించింది. కొద్ది నిమిషాలు మోకరించవని చెప్పి దేవునికి ఆ స్వరంతో మోకరించాను. దేవాది దేవునికి ప్రసన్నత నా ముందు దిగి వచ్చింది. సర్వశక్తుడైన దేవుడు ఆయన నాతో నిబంధన చేశాడు. ఆయన ముఖాముఖిగా నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నీ కుటుంబానికి ఎవరు లేదనుకుంటున్నావా? నేనున్నాను, నేను మీ కుటుంబాన్ని నడిపిస్తానని చెప్పి ఆ రోజు చేయి పట్టాడు. నా హృదయంలో దేవుని మీద అంత ఆసక్తి గల కారణం ఏంటి అని అడిగారు కదా, ఇదేనండి రీజన్. అంటే ఇలాగే చెప్పి యా పాస్టర్లు మోసం చేస్తారు. యా దైవవాణి వచ్చి మనిషితో మాట్లాడడం అనేది సాధ్యం కాదు. ఇది మీ ఈ యొక్క పరిస్థితుల్లో సాధ్యమయ్యేటువంటి విషయం కాదు. ఈ విధంగా చెప్పి మత మార్పిళ్లకు పాల్పడతారు పాస్టర్లు అని కొంతమంది అభిప్రాయం ఉండవచ్చు. కానీ ఒక హైందవ కుటుంబంలో పుట్టి 20 సంవత్సరాలుగా హైందవ భక్తిగా ఉన్న నేను డైరెక్ట్గా యేసు ప్రభు యొక్క మహిమను కళ్ళనారా చూశాను. ఆయన స్వరాన్ని చెవులారా విన్నాను. దానికి నేను సాక్షిని. నేను ఎవరు ఏం చెప్తున్నారో నాకు అనవసరం. నా దృష్టిలో దేవుడు నాతో మాట్లాడాడు. ఈ రోజు కూడా దేవుడు నాతో ఇలాగే మాట్లాడతారు పాస్టర్లు, ఇలాగే మాట్లాడతారు. స్టేజ్ల మీద మాట్లాడతారు. స్టేజ్ల మీద పిలిపించి వాళ్ళకి చేయి పెట్టి స్వస్థత చేకూరుస్తారని చెప్తారు. నెల్లూరు జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన కూడా దీనికి ఎగ్జాంపుల్ గా చెప్తాను. ఇలాంటి పరిస్థితులు వచ్చేసి ఆ పాపని హాస్పిటల్ కు పోనీకుండా పాస్టర్ ప్రార్థన చేస్తారని ఇంట్లో పెట్టి ఆ పాపకు వ్యాధి ముదిరి చనిపోయింది. దీనికి ఎవరు కారణం? సైన్స్ ని నమ్మకుండా మీరు ఈ విధంగా చేయడం వల్ల ఆ విధంగా పాప చనిపోయింది. ఆ పాస్టర్ ఆ పాపను తీసుకొచ్చి ఇవ్వగలడా అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మీ ప్రశ్నకు చాలా క్లియర్ గా జవాబు చెప్పాలనుకుంటున్నాను. వాస్తవానికి మీరు చెప్పిన ఆ యొక్క సంభవం నా దృష్టికి వచ్చింది. ఎలా వచ్చింది అంటే, నా యొక్క స్నేహితుడు వినీత్ ఫస్ట్ టైం ఆ యొక్క వాట్సాప్లో నాకు షేర్ చేశాడు. షేర్ చేస్తే దాన్ని నేను పెద్ద సీరియస్గా తీసుకోలేదు. ఎందుకంటే ఇలాంటి కామన్గా ప్రతి చోట వస్తూ ఉంటాయి, సీరియస్గా తీసుకోలేదు. మళ్ళీ ఆ తర్వాత వేరే వాళ్ళంతా కూడా నాకు పెట్టారు. అప్పటికి నేను సీరియస్గా తీసుకోలేదు. కొన్ని సోషల్ మీడియాలో న్యూస్లో కూడా వేశారు. విచిత్రం ఏంటంటే తమిళ న్యూస్లో వేశారు. అప్పుడు నాకు బాధించింది, ఏంటి విషయం, దీని యొక్క కార్యం ఏంటి అని చెప్పి వెంటనే ఆ యొక్క ఫోటోను సోషల్ మీడియాలో చూసి ఆ ఫోటోలో ఉన్న ఫోన్ నెంబర్ని చూసా. ఆ ఫోన్ నెంబర్ చూసి వెంటనే ఆ సహోదరుడు ఎవరు ఏంటని ఎంక్వైరీ చేద్దామని చెప్పి ఫోటో చూస్తే నాకు హార్ట్ అటాక్లా అయింది. ఎందుకనంటే అక్కడున్న సేవకుడు మా మీటింగ్స్కి వచ్చే సేవకుడు, మా మీటింగ్స్కి ప్రతి నెల ఇప్పటికీ వస్తూ ఉన్నాడు. ఆ సేవకుడు వెంటనే నాకు తెలిసిన సేవకుడు కాబట్టి ఇమీడియట్లీ ఫోన్ చేశాను. జరిగింది ఏంటి, అసలు న్యూస్లో ఇలా వస్తున్నాయే, అసలు జరిగిన ఏంటి కార్యం అని చెప్పి అతను ఎంక్వైరీ చేశాను. ఎంక్వైరీ చేసినప్పుడు యథార్థంగా జరిగిన విషయాన్ని అతను చెప్పాడు. ఒక చాలా పేదరికమైన కుటుంబం అండి అది. పాపం వారి దగ్గర డబ్బులు లేవు, లక్షలు ఖర్చు పెట్టి తన బిడ్డని కాపాడుకునే స్తోమత లేదు. ఇదే నెల్లూరు ప్రాంతంలో ఆ బిడ్డని తీసుకుని వచ్చి ఆపరేషన్ చేయాలి, చెన్నైకి తీసుకెళ్ళండి, 5 లక్షలు అవుతాయి, 6 లక్షలు అవుతాయని చెప్పి అన్నారట. మాకు తినడానికి అన్నం లేదు, మేము ఎక్కడి నుంచి మేము చేయగలం చెప్పి వాళ్ళు అంతా వేదనతో కుమిలిపోయి ఇంటికి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో చెప్పేది జరిగింది, దయచేసి వినాలి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు వేదనతో ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు, తమ బిడ్డని ఎలా కాపాడుకోవాలనుకుంటున్నప్పుడు ఎవరో చెప్పారట, అక్కడ పలానా చర్చ్ ఉంది కదా, అక్కడికి వెళ్ళండి, దేవుడు అద్భుతం చేస్తాడని చెప్పారట. వెంటనే వీళ్ళు కూడా అక్కడికి తీసుకెళ్లారు. ఆ పాస్టర్ గారు వారిని ప్రేమతో ఆహ్వానించి హాస్పిటల్లో చూపించారా, ఏం చెప్పారు అన్నీ ఎంక్వైరీ చేశాడు. అన్నీ ఎంక్వైరీ చేసిన తరువాత, సరేనమ్మా మేము ప్రార్థన చేస్తాం, కానీ మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ట్రీట్మెంట్ చేయండి, తప్పనిసరిగా వారికి ఏం చేయాలో మీరు చేయండి అంటే వాళ్ళు అన్నారు, మా దగ్గర డబ్బులు లేవయ్యా, 5-6 లక్షలు ఖర్చు పెట్టడానికి మాకు దగ్గర డబ్బులు లేదు, ఈ బిడ్డ బ్రతికినా చనిపోయినా ఇది దేవుని సన్నిధిలోనే ఉండని అండి అని చెప్పి దేవుని సమర్పణలో అర్పించారట. ఈరోజు చాలా మంది తప్పుగా అపార్థం చేసుకోవడానికి గల కారణం ఏంటంటే, నేను ఇక్కడ తప్పుగా అపార్థాల గురించి మాట్లాడటం లేదు. ఒక పాస్టర్లుగా మీకు కొంత నాలెడ్జ్ ఉంటుంది. ప్రభుత్వ వైద్యశాలలో ఉచిత వైద్యం అవుతుంది, సీఎం రిలీఫ్ ఫండ్ లాంటివి ఉన్నాయి. స్థానిక ఎమ్మెల్యేని కన్సల్ట్ చేస్తే, ఈ రోజే కాదు గతంలో వైసీపీ గవర్నమెంట్ లో కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఉంది, ఎమ్మెల్యేలు చేస్తారు.
మాబోటి జర్నలిస్టులకు చెప్తే మాలాంటి వాళ్ళు కథనాలు ప్రసారం చేసి ఎంతో కొంత సాయం చేసేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ లేకుండా మభ్యపెట్టి ఒక ప్రాణం పోవడానికి ఆ పాస్టరే కారణం అంటాను. వాస్తవానికి జరిగిన కార్యాన్ని క్లియర్ గా క్లుప్తంగా అక్కడ ఆ పాస్టర్ గారే నాతో చెప్పారు. మీరు పాస్టర్లుగా ఒక విషయం, పాస్టర్లుగా వాళ్ళలో ఉండేటువంటి నాలెడ్జ్ ని దైవాంశ సంబుద్ధులు దైవాంశ సందేశం ఇవ్వచ్చు. మీరు నేను కాదను, ఇవ్వండి. మీరు ఇవ్వచ్చు, మా మత ప్రబోధకులు ఇవ్వచ్చు, ఇంకొక మత ప్రబోధకులు ఇవ్వచ్చు. కానీ సైన్స్ని ఈరోజు మనం నమ్ముతున్నాం. యాక్చువల్లీ పాస్టర్ గారు వాళ్ళతో క్లియర్గా చెప్పారు, మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకోండి, వీటి కొరకైనా చేయండి అంటే, లేదయ్యా మీరు పాస్టర్ ప్రేయర్ చేయండి అన్నారు. వెంటనే వాళ్ళు ప్రేయర్ చేశారు. ప్రేయర్ చేసిన తర్వాత ఆ బిడ్డలో ఒక మార్పును చూశారు. మార్పును చూసిన వెంటనే వీళ్ళు తల్లిదండ్రులకు వీరన్నారు, మా బిడ్డలో మార్పును చూసాం, ఈ మార్పును యేసే ఇచ్చాడు, మాకు హాస్పిటల్కి వెళ్ళి మేము చూపించుకునే మాకు స్తోమత లేదు, కాబట్టి మీరే ప్రేయర్ చేయండి అని చెప్పి అన్నారు. అలా ప్రారంభమైన వాళ్ళ జర్నీలో ఇంచుమించు సుమారు 40 రోజులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండింది. ఆ తరువాత జరిగిన కార్యం ఏంటంటే, సడన్గా ఒకరోజు నైట్ 11 గంటలకు సడన్గా అమ్మాయికి మూర్ఛలో అట్లాంటి పడిపోయింది. వెంటనే వాళ్ళు ఇక్కడికి తీసుకొచ్చారు, చర్చికి తీసుకొచ్చారు. వెంటనే సేవకుడు అన్నాడు, అమ్మ హాస్పిటల్ తీసుకెళ్ళండి, పాపని ఇలాగనే హాస్పిటల్ తీసుకెళ్ళండి అంటే, లేదయ్యా ఈ టైంలో మేము హాస్పిటల్కి వెళ్ళలేం, మీరు ప్రే చేయండి అని చెప్పి తల్లిదండ్రులు వారు అడిగినందువల్ల పాస్టర్ గారు ప్రార్థన చేశారు. అంతే. ఆ తర్వాత అప్పుడే ఆ బిడ్డ చనిపోయింది. ఆ తర్వాత ఈ విషయాన్ని మీరు గమనించారంటే, మీరు ఆ తల్లిదండ్రుల యొక్క సాక్ష్యాన్ని కూడా మీకు చెప్పి వినిపిస్తాను కావాలంటే. ఆ తల్లిదండ్రులే పోలీసు వారు ఎంక్వైరీకి వచ్చినప్పుడు, అయ్యా పాస్టర్ గారి మీద ఎటువంటి తప్పు లేదు, మేము మా యొక్క స్తోమత నిమిత్తం ఏ హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాం కాబట్టి 11:30 సమయంలో మా బిడ్డకి ఇలా అయ్యింది కాబట్టి మేము ఎక్కడికి తీసుకువెళ్ళలేని స్థితిలో ఉన్నాం కాబట్టి మేము ఇక్కడికి తీసుకొచ్చాం. ప్రార్థన చేశారు, మా కోసం భారంతో చేశారు, వాళ్ళ మీద ఎటువంటి ఫోన్ చేస్తే 24/7 108 అందుబాటులో లేదా, రాదా? మీరు అడిగిన ప్రశ్న కరెక్టే. కానీ మీరు గమనించారంటే వారికి చదువు లేని ఒక వ్యక్తులు, సాధారణంగా నాలెడ్జ్ లేనటువంటి అటువంటి వ్యక్తుల్ని మత బోధన పేరుతో మీరు మత మార్పిడులు చేస్తూ అదే విధంగా ప్రజల్ని విజ్ఞానం వైపు కాకుండా అజ్ఞానం వైపు నడిపిస్తున్నారు కొంతమంది పాస్టర్లు. నేను అందరికీ అలా చేసి ఉంటే బాగుండేది కదా అని అడుగుతున్నాను. బాగుండేదా కాదా? బాగుండేది అని అంటే మీరు అడిగిన ప్రశ్నకు చెబుతున్నాను. అక్కడ జరిగిన సంభవాన్ని మీరు ఒకవేళ డైరెక్ట్గా మీరు విన్నారో లేదు నాకు తెలియదు. నేను డైరెక్ట్గా విన్నాను కాబట్టి, యాజ్ ఇట్ ఈస్ డైరెక్ట్గా విన్నాను కాబట్టి చెబుతున్నాను. ఈరోజు ఆయన మా మీటింగ్స్కి వస్తున్నాడు కాబట్టి మీరు డైరెక్ట్గా అతను కూడా మీరు అడగొచ్చు. ఇప్పుడు జరిగిందంటే 11:30 సమయంలో వచ్చారు. ఆ టైంలో ఇతను చెప్పాడు, లేదయ్యా మీరు ప్రార్థన చేస్తే ఆ రోజు బాగైంది కదా, అదేవిధంగా బాగవుతుంది, మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేయమని చెప్పి వారిని పుష్ చేసిందే ఆ తల్లిదండ్రులు. అలా ప్రార్థన చేశారు. సరే ఓకే, ఇప్పుడు చనిపోయింది బిడ్డ. ఆ తరువాత మీరు గమనించారంటే ఈ యొక్క విషయంలో కేసు పోలీసు వాళ్ళు వచ్చి అంతవరకు ఇవంతా జరిగిందని గల కారణం ఏంటి అని మీరు గమనిస్తే, దీని వెనకాల వేరే వాళ్ళు అంటే ఇతర పార్టీ వాళ్ళు, ఇతర వ్యక్తులు దీన్ని ప్రోత్సహించారే తప్ప తల్లిదండ్రులు ప్రోత్సహించాలా. అదే సిఐ దగ్గర తల్లిదండ్రులే స్టేట్మెంట్ ఇచ్చారు, అయ్యా పాస్టర్ గారికి దీనికి సంబంధం లేదు అని చెప్పి వాళ్ళే పబ్లిక్ గా ఇచ్చారు. తల్లిదండ్రులు ఏమన్నారు, అక్కడ ఏం జరిగింది అనేది నేను చెప్పట్లా. మీరు కానీ మీ ప్లేస్లో ఉండేటువంటి పాస్టర్లు కానీ ఎవరైనా కూడా మత బోధకులు నేను ఒక్కరు అని చెప్పట్లా. ఇటువంటి సందర్భాల్లో మనందరికీ తెలుసు సైన్స్ ఈరోజు డెవలప్ అయ్యింది. వైద్యపరంగా చాలా అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. వైద్యపరంగా మీకు బాగలేకపోతే మీరు జీసస్ ని ప్రార్థన చేస్తూ ఉంటారా? ఒకటి మీరు అడిగే ప్రశ్న ఒకటే, కానీ నా జవాబుని మీరు అర్థం చేసుకోవాలి. ఫస్ట్ టైం ప్రేయర్ చేసినప్పుడు తగ్గింది కదా, అలా తగ్గినప్పుడు సెకండ్ టైం కూడా తగ్గుతుందన్న విశ్వాసం వారిలో ఉంది కాబట్టి వాళ్ళు వెతుకొచ్చారు. రైట్. ఆ విశ్వాసంతోనే ఇతను ఎంత ప్రోత్సహించి హాస్పిటల్కి వెళ్ళమని చెప్పినా లేదు మీరు ప్రేయర్ చేయని చెప్పింది. పాస్టర్లు ప్రోత్సహిస్తున్నారా? దానికి లేదు. పాస్టర్ల మీద ఇంత వ్యతిరేకత వస్తుంది, ఒక్క పాస్టర్ల మీద మాత్రమే దేశవ్యాప్తంగా. ఇప్పుడు దీనికి క్లుప్తంగా చెప్పాలంటే, ఈరోజు మీరు ఏమన్నా అనుకోండి, యూట్యూబ్స్ కావచ్చు, సోషల్ మీడియాస్ కావచ్చు, న్యూస్ ఛానల్స్ కావచ్చు, వాస్తవాన్ని వాస్తవంగా ఎవరు రాయడం లేదు. నేను సవాల్ విసురుతున్నాను. ఎందుకని చెబుతున్నానంటే, జరిగిన సంభవాన్ని, క్లుప్తంగా జరిగిన విషయాన్ని ఏదో వాళ్ళగా కల్పించి ఏదేదో చేస్తున్నారు. దానికి నేను కనులారా ఈ సాక్ష్యాన్ని చెబుతున్నానే. ఇప్పుడు తల్లిదండ్రులే చెబుతున్నారు
పాస్టర్ గారికి ఎటువంటి సంబంధం లేదని చెప్పి, కానీ పబ్లిక్గా న్యూస్లో తమిళ న్యూస్లో కూడా వస్తుందంటే ఏంటి కారణం? దీని యొక్క వెనకాల ఏం జరుగుతుంది? కొన్ని పార్టీ వాళ్ళు కావచ్చు, కొన్ని మతస్థులు కావచ్చు, ఏదో సందర్భాలు ఇలాంటివి ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటివి చేయడం వల్ల క్రైస్తవ్యాన్ని, దేవుని ప్రేమను ఎలాగైనా క్రైస్తవుల పట్ల ద్వేషాన్ని పెంచాలని ఇలాంటి కార్యాలు జరుగుతున్నాయి. బెస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను, దయచేసి గమనించాలి. ఇదే నెల్లూరు ప్రాంతంలో ఉన్న ఒక 5-6 మంది అనుకుంటాను, నాకు కరెక్ట్గా నెంబర్స్ తెలియదు, కానీ 5-6 మంది వీళ్ళు రాజస్థాన్ ప్రాంతానికి సువార్త కొరకు వెళ్ళారు. వాళ్ళు ఎవరంటే నాకు బాగా తెలిసిన ఒక ఆంటీ, నిన్న మీటింగ్ కూడా వాళ్ళు వచ్చారు. వాళ్ళు సువార్త కొరకు రాజస్థాన్కి వెళ్ళారు. సాధారణంగా ఒక ఫ్యామిలీ కొరకు ప్రే చేయడానికి అక్కడ సువార్త కొరకు వెళ్ళారు. అక్కడ ఒక క్రైస్తవ ఫ్యామిలీలో అక్కడ వెళ్ళి అక్కడ చర్చ్లో అక్కడికి ఉండి అక్కడ వాక్యం ఇచ్చారు, చర్చ్లో వాక్యం ఇచ్చారు, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు రిటర్న్ వస్తున్నప్పుడు చర్చ్కు ఆపోజిట్గా ఉన్న ఒక వ్యక్తి, అతను అక్కడ నిలబడుకో ఉన్నాడు. అతని దగ్గర ఒక ట్రాక్ ఇచ్చారు, ఒక ట్రాక్, జస్ట్ ఒక పేపర్ ఇచ్చారు. ఆ పేపర్లో ఏముంది? ఆ ట్రాక్లో యేసు ప్రభు ప్రేమామయుడు అని ఉంది, ఇంకేం లేదు. ఈ పేపర్ తీసుకున్న వ్యక్తి ఒక పార్టీకి చెందిన ఒక వ్యక్తి. ఇమ్మీడియట్లీ ఇతను ఏం చేశాడు తెలుసా? ఆ ఊరిలో ఏ ఒక్కరు ముందుకు రా, కానీ ఆ పార్టీ వ్యక్తి మాత్రమే పోలీసు వాళ్ళకి అందరికీ తన యొక్క అధికారాన్ని ఉపయోగించి వారిని తీసుకువెళ్ళి చెరసాలలో పెట్టారు. సరే, పోలీసు వారు కూడా ఎంక్వైరీ చేసి ఆ అధికార పార్టీ వ్యక్తిని అడిగారు. వాళ్ళు ఏదో తప్పు చేయలేదు కదా, వాళ్ళు యేసు ప్రేమాస్వరూపిని ట్రాక్ ఇచ్చారు, ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం అది, దానికి వారి మీద మీరు ఏం కేసు పెడతారని అడిగారు. ఇప్పుడు ఆ అధికార పార్టీకి, ఆ వ్యక్తికి ఈగో ప్రాబ్లం వచ్చింది. ఈగో ప్రాబ్లం వల్ల కేసు ఎలా పెట్టారంటే, ఈ ప్రాంతమే ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 ఇస్తాం, 2 లక్షలు ఇస్తాం, మా మతంలో మారండి అని చెప్పి మీకు కావలసిన వస్తువులని ఇస్తాం, ఇలా అనేక విధములైన కార్యాలని చెప్పి ఇతనే సైన్ చేసి కేసు పెట్టే తీరాలని చెప్పి కేసు పెట్టి వాళ్ళని చెరసాల్లో వేయించేలా చేశారు. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే, వాళ్ళు మాకు బాగా క్లోజ్ అయిన వ్యక్తులు, ప్రతిదీ కూడా నాకు అప్డేట్ చేశారు, వాళ్ళు నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. మీరు చెప్తున్న దానికి అనుగుణంగా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఈ రోజు ఒక చిన్న విషయాన్ని ఇలా మారుతుంది. క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి, లేదంటే అమెరికా లాంటి ప్రాంతాల నుంచి క్రిస్టియన్ చారిటబుల్ ట్రస్ట్లకు కొంత సొమ్ము వస్తుంది. ఈ సొమ్ముతో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అట్రాక్ట్ చేసి మత మార్పిడులకు ప్రోత్సహిస్తున్నారు అని మీరు అంటూ ఉన్నారు. అనేది ప్రజల యొక్క ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చ, దీని మీద మీరేమంటారు? వాస్తవానికి క్రైస్తవ్యం అంటే ప్రేమ, సహాయం చేయడం, హెల్పింగ్ నేచర్. ఇలాంటి హెల్పింగ్ నేచర్లో ప్రతి క్రైస్తవుని యొక్క హృదయం ఎలా ఉంటుందంటే, ఇతరులకి సపోర్ట్ చేయాలని ఒక ఉద్దేశం ఉంటుంది. ఈరోజు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఈరోజు నా దృష్టిలో నేను ఒక సేవకుడిగా చెబుతున్నాను, నాకు ఎటువంటి ఫారిన్ ఫండ్స్ రావడం లేదు, ఎటువంటి ట్రస్ట్ కూడా లేదు. నేను దేవుని సేవను స్వయంగా అంటే ఇతరులకు వస్తున్నాయనా? అట్లని కాదు, ఇతరులకి వస్తుండొచ్చు, రాకపోవచ్చు, అది వేరే విషయం. కానీ వస్తుండొచ్చు, నాకు తెలియదు. అంటే కొంతమంది తీసుకుంటుండొచ్చు, తీసుకుపోవచ్చు, అది నాకు తెలియదు కాబట్టి వస్తాయా సబ్జెక్ట్ కాదు. రావచ్చు. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను, నేను మరలా చెబుతున్నాను. క్రైస్తవ్యం అనేది ప్రేమ, సహాయం చేయడం, హెల్పింగ్ నేచర్. ఇలా ఒకవేళ కొంతమంది, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫారినర్స్ అంటే వాళ్ళు ఏదో వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తుల నుంచి ఇవ్వరు, వారి కష్టముల నుండి ప్రజలకు హెల్పింగ్ చేయాలి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, పేద విధవరాలకు హెల్పింగ్ చేయండి అని చెప్పి, పేదవారికి హెల్ప్ చేయమని చెప్పి, అనేకులకు హెల్ప్ చేయాలి అని చెప్పి దేవుడు ప్రోత్సహిస్తున్నాడు. అంటే ఈ దయచేసి గమనించాలి, ఈ విషయంలో మీరు ఈ క్లారిటీ ఇస్తాను, ఆ తర్వాత మీరు అడుగుదురు. ప్రేమను చూపించాలి, ఇతరులను స్నేహించాలి. అంటే అది ఏ మతస్థులైనా కావచ్చు, ఏ కులస్థులైనా కావచ్చు, నథింగ్. వాళ్ళు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళు హెల్ప్ చేయాలి. అలా హెల్ప్ చేయడంలో మనందరికీ తెలుసు, మదర్ తెరీసా గారు ఈ దేశంలో ఎంత అద్భుతమైన పరిచర్య చేశారు, సేవ చేశారో మీకు తెలిసే ఉంటుంది. ఎంతోమంది హైందవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వారందరికీ ఎన్నో వ్యాధులతో బాధలతో ఉన్నప్పుడు స్వయాన తన చేతులను పట్టి వ్యాధుల్ని వాళ్ళు వామిట్ చేస్తూ ఉంటే చేతులను పట్టి తీసుకువెళ్ళి పోసింది. అలాంటి ఒక ప్రేమ హృదయం, యేసు ప్రభు యొక్క ప్రేమ హృదయం ఆమెలో ఉంది కాబట్టి అలా సేవ చేసింది. ఆమెను గురించి మీకు తెలుసో తెలియదో ఒక సందర్భంలో చెబుతున్నాను. ఆమె ఒకరోజు ఒక వ్యక్తి దగ్గర, అయ్యా నేను ఒక ట్రస్ట్ పెట్టున్నాను, ఏదైనా నాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు చేతులు చాపి అడిగిందట. అడిగితే ఆ వ్యక్తి అన్నాడు, నేను నీకు సహాయం చేయడమా, నువ్వు ఒక క్రైస్తవురాలివి, నేను నీకు సహాయం చేయడం అని చెప్పి ఉమ్మి అట్లే చేతి మీద ఊసాడట. వెంటనే మదర్ తెరీసా గారు ఏం చేశారో తెలుసా? ఇది నాకు మీరిచ్చిన గిఫ్ట్,
దీన్ని నేను తుడుచుకుంటాను అని చెప్పి తుడుచుకొని, నేను నాకిచ్చిన గిఫ్ట్ నేను తుడుచుకుంటాను, కానీ నా పిల్లలు ఆకలితో ఉన్నారు, నా పిల్లల కోసం ఏదైనా ఇస్తారా అని అడిగింది. వెంటనే నా ఎదుట ఉన్న వ్యక్తి హృదయం బద్దలైపోయింది. క్రైస్తవ్యంలో ఇంత ప్రేమ ఉంటుందా, ఇంత సేవాభావం ఉంటుందా, ఈ సేవాభావం ఇంత గొప్పదా అని చెప్పి ఇమ్మీడియట్లీ ఆ పిల్లలందరికీ ఆహారాన్ని సిద్ధం చేశాడట. ఇలాంటి ఒక సేవలోనే క్రైస్తవ్యం ఉంది, ప్రేమ, సహాయం, సేవ. ఇదే నేను ఒక స్నేహితుడు హైందవ సోదరుడితో మాట్లాడుతూ ఉంటే అతను అన్నాడు, ప్రధానంగా మా హిందువులనే టార్గెట్ చేస్తారు క్రైస్తవులు, సేవాభావం పేరుతో ఇలా ఎవరైతే పేదరికంలో ఉంటారో వాళ్ళని టార్గెట్ చేస్తూ మత మార్పిళ్లకు ప్రోత్సహిస్తారు. ఎక్కువ మంది ఇలాగే మారుతూ ఉన్నారు మత మార్పిళ్లకు, కారణం ఇదే అంటాడు. దానికి ఇప్పుడు ఒక విషయాన్ని మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరి ఒక ఉద్దేశాలు ఒక్కొక్కలా ఉంటాయి. అంటే పేదరికాన్ని టార్గెట్ చేస్తారు. పేదరికం టార్గెట్ కాదు. ఇప్పుడు క్రైస్తవులు మీరు గమనించారంటే సువార్త సమస్త జనులకు, సర్వలోకానికి చాటించాలనేది దేవుని యొక్క ఆజ్ఞ. అది పేదవాడికో కులస్తులకో ఇట్లాంటి కాదు, ప్రతి ఒక్కరికి సువార్త అందించబడాలి. కానీ ఇక్కడ మీరు గమనించారంటే, ఇప్పుడు మీకు అర్థమయ్యేది చెప్తాను. ఒక సరవణ స్టోర్ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి యేసు ప్రభువుని గురించి చెప్పాలంటే అవకాశం ఉంటుందా? అతని దగ్గర మనం పర్మిషన్ తీసుకునే అవకాశం ఉంటుందా? అతని దగ్గర యేసు ప్రభు అదే చెప్తున్నాను. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండే వాళ్ళని ఎవరిని కూడా మార్చలేరు. కాబట్టి ఎవరైతే పేదరికంలో ఉండేటువంటి హిందూ సోదరులు ఉన్నారో వాళ్ళ దగ్గరకు వెళ్ళి అందులో క్రిస్టియన్లు మత మార్పిడిలకు పాల్పడుతున్నారు అనేదే ఇక్కడ ప్రధానమైన. ఇక్కడ సహాయం అనేది నేను ఇప్పుడు మీకు మరలా చెప్తున్నాను. ఇక్కడ సహాయం, హెల్పింగ్ నేచర్ ఎలా ఉంటుంది, సహాయం కావచ్చు, హెల్పింగ్ నేచర్ ఎలా ఉంటుంది. మతం మార్చకుండా సహాయం చేయలేరా? నేను మతం మార్చాలని చెప్పి మా ఉద్దేశం కాదు కదా, సువార్త చెప్పడం వరకే మా బాధ్యత. మీరు పిలవకపోతే వాళ్ళు మీ మతంలో రారు కదా. మేము పిలవడం కాదు, వాళ్ళే మా దగ్గరకు వస్తున్నారు. నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెబుతాను. నేను ఒక సేవకుడిగా చెబుతున్నాను. నేను నా దగ్గరకు వచ్చే ప్రతి హైందవులు వాళ్ళు మతం మారాలి అన్న ఉద్దేశంతో నేను ఏ రోజు కూడా వాళ్ళకి ప్రార్థన చేసింది లేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతాను. మా యొక్క సచివేడు ప్రాంతం దగ్గర ఒక కాలమనాయుడుపేట అని ఒక విలేజ్ ఉంది. అక్కడ ఒక ఫ్యామిలీ 6 మంది, 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు. ఆ వ్యక్తి ఏం చేశాడంటే, మాంత్రికాలు నేర్చుకొని కొంచెం డబ్బు సంపాదిద్దాము ఇలా అన్న ప్రోత్సాహంతో ఇతను ఏం చేశాడంటే ఒక మాంత్రిక వ్యక్తితో కలిసి మాంత్రికాలు నేర్చుకున్నాడు. ఇలా అతను మాంత్రికాలు నేర్చుకోవడంలో సడన్గా ఆ యొక్క మాంత్రిక వ్యక్తిలో ఉన్న కొన్ని స్పిరిట్స్ అన్ని ఇతను అటాక్ చేసి ఇతను మంచం పైన పడుకునేసాడు. అతను ఎలా అయిపోయాడంటే జస్ట్ ఒక 1 మంత్లోనే ప్రాణాపాయ పరిస్థితుల్లోకి ఎముకలు మాత్రమే ఉన్నాయి, శరీరం అంతా కూడా టోటలీ నిల్, చావు బ్రతుకులో ఉన్న హాస్పిటల్కి తీసుకెళ్తే హాస్పిటల్లో చచ్చిపోతాడు. మంత్రాలని నమ్ముతారా? ఎస్, నేను నమ్ముతాను. దయచేసి ఇది మీరు క్లారిటీ మీకు అర్థమవుతే మీరే నమ్ముతారు. ఓకే. ఇలా మాంత్రిక కార్యాల చేత బాధింపబడిన వ్యక్తి చనిపోయే ప్రమాదంలో హాస్పిటల్ తీసుకెళ్లారు. నో హోప్. అతను ఎవరు డాక్టర్స్ అంటున్నారు ఇక చనిపోతాడు, తీసుకెళ్ళిపోండి అని చెప్పి. ఇప్పుడు వేదనకరంగా అతని ఇంటి దగ్గర పడిపోయి ఉన్నాడు. అతని ఒక స్నేహితుడు, అతను కూడా ఒక హైందవుడే, అతను మా దగ్గరకు వచ్చి, అయ్యా క్రైస్తవులు ప్రార్థన చేస్తారంట కదా, దేవుడు అద్భుతం చేస్తాడంట కదా, రండయ్యా ఒక్కసారి మా స్నేహితుడు ఎలా ఉన్నాడు, వారికి వచ్చి ప్రార్థన చేస్తారు అని అడిగాడు. మంత్రాలు, దయ్యాలు నమ్ముతున్నారు? కంపల్సరీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మంత్రాలు ఉన్నాయి, సైన్స్ ఉంది, అదేవిధంగా దురాత్మలు ఉన్నాయి, మన కంటికి కనబడని ఎన్నో కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాన్ని మీకు పూర్తిగా వివరిస్తాను, మీకు ఎగ్జాంపుల్ అర్థమవడం చెప్తున్నాను. నేనైతే మంత్రాలని మీరు నమ్మరు అనుకోవచ్చు, అది మీ ఒపీనియన్, కానీ నా ఒపీనియన్ చెప్తాను జస్ట్ ఊరికి మీకు ఎగ్జాంపుల్ అర్థం అవడానికి. ఇప్పుడు మీకు ఒక జ్వరం వచ్చింది, ఫీవర్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్తారు. వెంటనే దగ్గర ఒక 2 స్లిప్ ట్యాబ్లెట్స్ ఇస్తాడు. వెంటనే మీరు వేస్తారు. 2 రోజులు అయింది, తగ్గల. మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. వెంటనే డాక్టర్ ఏం చేస్తాడు తెలుసా, మరలా వేరే ట్యాబ్లెట్ రాసివ్వడు, ముందు మిమ్మల్ని చెక్ చేస్తాడు. యూరిన్ టెస్ట్, బ్లడ్ టెస్ట్ ఇవి చేస్తారు. ఎందుకు? మీకు ఉన్న ఫీవర్ దేనికి సంబంధించింది, అది మలేరియానా, టైఫాయిడా, డెంగ్యూవా, కరోనా, సంథింగ్ ఏది, దేని వల్ల వచ్చింది, ఇది ఎలా తెలుస్తుంది? రిపోర్ట్ ఇవ్వాలి, ల్యాబ్కి వెళ్ళాలి. ల్యాబ్లో అది సైన్స్, ఆ సైన్స్నే చెబుతున్నాను. ఇలా మీరు ల్యాబ్కి వెళ్ళినప్పుడు ఆ ల్యాబ్లో పరిశోధించినప్పుడు ఇది ఫలానా టైఫాయిడ్ లేదు డెంగ్యూ ఇలా వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు. ఆ రిపోర్టుకు తగినట్లుగా మనం ట్రీట్మెంట్ చేస్తేనే అది తగ్గుతుంది, అంతే కదా. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటి, అది టైఫాయిడ్ అని లేదు మలేరియా అని మీకు ఎలా తెలిసింది? ఆ క్రిమి నాకు కనబడలేదు కాబట్టి నేను ఒప్పుకోనంటే అవుతుందా? అది ఎక్కడ కనబడుతుంది? ల్యాబ్లో.
ల్యాబ్లోనే కనబడుతుంది, మన కంటికి కనబడదు. ఇప్పుడు ఆ ల్యాబ్లో ఉన్న ఆ యొక్క క్రిములు ఏది, వైరస్, మలేరియా, టైఫాయిడా, ఇది ఎక్కడ తెలుస్తుంది? ల్యాబ్లో పరిశోధిస్తాం. ఇది సైన్స్. అదేవిధంగా ఆత్మీయతలో కూడా కొన్ని ఉన్నాయి, ఆత్మీయతలో కొన్ని కార్యాలు ఉన్నాయి, అది అందరికీ కనబడవు. కొన్ని విషయాలు మనోనేత్రాలు, ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడితే ఆత్మీయ మనోనేత్రాల ద్వారా దాన్ని చూడగలం. ఇది ఎలా మనం ల్యాబ్లో చూడగలమో అలానే మన ఆత్మీయ, ఇప్పుడు సాధారణంగా మనం చూసినట్టు చూడలేం, ఆత్మీయ మనోనేత్రాలతో దాన్ని చూడగలం. దీనికి ఎగ్జాంపుల్ చెబుతున్నాను. అది మీకు ఇప్పుడు సంబంధం చెప్పాను కదా. వారు పాపం చనిపోయే పరిస్థితిలో ఉన్నాడు. 4 ఆడపిల్లలు, 2 మగపిల్లలు, చిన్నపిల్లలు. వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం. వాళ్ళ హైందవులు, ఏడుస్తున్నాడు. బిడ్డలయ్యా, చిన్న బిడ్డలయ్యా, నన్ను కాపాడని నేను చేతులు మొక్కుతున్నాడు. అతని వల్ల లేవలేడు. భయంకరమైన వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాడు. వెంటనే మేమంతా దేవుని వైపు చూడడం ప్రారంభించాం. యేసయ్యా, ఏంటి పరిస్థితిలో ఉన్నాడు, వీరిని బాగు చేయని చెప్పి ప్రార్థన చేయడం ప్రారంభించాం. దేవుని యొక్క శక్తి దిగి వచ్చింది. అతనిలో ఉన్న దురాత్మ బయటకు వచ్చింది. దేవుని శక్తి క్రియ చేయడం ప్రారంభించింది. అతనిలో ఉన్న దురాత్మ బయటకు వచ్చింది. ఈ ఇంటి చుట్టూ పలానా చోట నన్ను కట్టేస్తున్నారు, అయ్యా నన్ను వదిలేసేయండి అయ్యా, నేను వెళ్ళిపోతానని చెప్పి అలా అది కేకలు పెట్టడం ప్రారంభించింది. వెంటనే యేసు రక్తాన్ని చల్లి ఆ యొక్క ప్రాంతం అంతా చల్లడం ప్రారంభించాం, ప్రార్థన చేసాం. అప్పటికి విడుదలైపోయింది. ఈరోజు నాతో మీరు వచ్చారంటే ఆ సహోదరుని చూపిస్తాను, ఆ సహోదరిని సాక్షిగా చెప్పి అతనే సాక్ష్యం చెబుతాడు. ఇంకొక విచిత్రం ఏంటి తెలుసా? ఈ రోజు వరకు అతను హైందవుడే. ఏ రోజు మిమ్మల్ని రండి మా చర్చికి వచ్చేసేయండి, మీరు మతం మారండి అని చెప్పి ఏ రోజు మేము చెప్పలా. మా ఉద్దేశం మతం కాదు, మా ఉద్దేశం సేవా పరిచర్య పరంగా మేము వెళ్తున్నాం. ఇది మా యొక్క ఉద్దేశం. వారికి బాగుపడాలి, వారు ఎలాగైనా బాగుపడాలని. సైన్స్ మనం ఎలా నమ్ముతామో అలానే ఆత్మీయత ఉంది. ఈ ఆత్మీయత అంటే ఇక్కడ ఒక విషయం అయితే నేను చెప్పాలి. ఎందుకంటే మనిషికి ఒక సైకాలజీ ఉంటుంది. సో ఏదైనా ఒక నమ్మకం అనేటువంటి నమ్మకము, ఒక భయం అనేది ఒక వ్యక్తికి వస్తే ఆ భయం పోవాలి అంటే మీలాంటి పాస్టర్లు దయ్యం అనేటువంటి పేరు చెప్పి, లేదంటే ఇంకొక మతం, ఏదైనా మత వాళ్ళు కానీ చాలా మంది బాబాలు కూడా ఉన్నారు, దయ్యాలు ఉన్నాయి అని చెప్పి చూపించి ఏదో చేసి వీళ్ళకి ఏదైనా జబ్బు చేస్తే, వీళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళు మాత్రం హాస్పిటల్కి వెళ్తారు, వీళ్ళు మాత్రం అక్కడ చూపించుకుంటారు, వాళ్ళకి మాత్రం కూర్చోబెట్టి కొడుతూ ఉంటారు. నేను చాలా వీడియోస్ కాదు, వీళ్ళందరూ కూడా ఏమంటే అక్కడ ఆత్మ ఉంది అని, కనిపించని ఆత్మకి, అంటే మనిషి శరీరం నుంచి ఒక ఆత్మ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఈ విషయానికి ఎక్కడ కూడా ఉండదు. ఆ విధంగా ఆత్మలు గనక ఉంటే వాస్తవం చెప్తున్నాను, మన చుట్టూ ఒక 1000 ఆత్మలు ఉండాలి కానీ లేవుగా అని మీరు అనుకుంటున్నారు. సరే, జీవితం ఆత్మలతో మొత్తం జరిగిపోతూ ఉంటుంది. మనం చంపేసిన చీమ, మనం చంపేసిన దోమ, మనం చంపేసిన మేక, ఇవన్నీ కూడా ఆత్మలుగా మారాలి. ఎందుకంటే వాటికి కూడా ప్రాణం ఉంది. సో ఇవన్నీ ఆత్మలు ఉంటే అన్ని చనిపోయిన తర్వాత మొత్తం కూడా ఈ ప్రపంచం మొత్తం ఆత్మలతో నిండిపోద్ది. వాటికి ప్రాణం ఉంది సరే, ఆత్మ లేదు. అది మీరు క్లారిటీ తీసుకోవాలి. మనిషికి మాత్రమే ఆత్మ ఉంది, వాటికి ఆత్మ లేదు. ఆత్మ అనేది దేవుడు మనిషికి ఇచ్చాడు. బైబిల్ గ్రంథ ప్రకారంగా దేవుడు వాటన్నిటిని సృష్టించాడు, తన మాటతో సృష్టించాడు. కానీ ఒక మనిషిని మాత్రం మట్టిని ఒక మనిషి రూపంలో, తన యొక్క స్వరూపంలో చేసి ఆయన యొక్క శ్వాసాన్ని ఆ మట్టిలో ఊదగా ప్రాణం అతనిలో కలిగింది, ఆత్మ అతనిలో, దేవుని యొక్క పరిణామ సిద్ధాంతం. సరే, నేను ఇదే ప్రశ్నకి మిమ్మల్ని అడుగుతాను. ఈ రోజు ఒక వ్యక్తి ప్రాణాపాయంలో పడిపోయి, యాక్సిడెంట్ పడిపోయి ఉంటే కోతి రక్తం తీసుకుని అతనికి ఎక్కించగలరా? చెప్పండి, మీరే చెప్పండి. పరిణామక్రమం అది ఎవరు కనిపెట్టారో ఏంటో నాకు అనవసరం. కానీ నా ప్రశ్న ఒకటే, మీరు అడుగుతున్నారు ఓకే, కానీ నా జవాబు మీరు వినండి. ఈ రోజు ఎంతో మంది బ్లడ్ డొనేషన్ కోసం ఎంతో మంది వేదనతో ఉన్నారా లేదండి? బ్లడ్ లేకుండా ఎంతమంది చనిపోతున్నారు. కోతిలో నుంచి మనిషి పుట్టాడు అనేది వాస్తవం అయితే కోతి రక్తాన్ని తీసుకుని వచ్చి పెట్టచ్చు కదా. అంటే కోతులనే కాదు కదా, అంటే ఒక పరిణామ క్రమం, అది వాళ్ళ సిద్ధాంతం కావచ్చు, వాళ్ళ ఒపీనియన్ కావచ్చు. కానీ నేను నమ్మేది జీవం కలిగిన యేసయ్య గ్రంథాన్ని. ఒకవేళ అది సత్యమైతే వారి రక్తాన్ని పెట్టచ్చు కదా, లేదు వాటి యొక్క అవయవాన్ని పెట్టచ్చు కదా. వారి యొక్క అవయవం పెట్టరు, వాటి యొక్క రక్తాన్ని ఇవ్వరు. వాటికి మానవుడికి సరే అప్పుడు జరిగింది, ఇప్పుడు ఎందుకు జరగలేదు? రైట్, అవయవ ప్రయోగాలు మీరు మాట్లాడుతున్నారు కదా. మనిషి హార్ట్ కూడా కృత్రిమ హార్ట్ పెట్టేటువంటి పరిస్థితులు వచ్చాయి సైన్స్ అండ్ టెక్నాలజీ. కానీ అది సక్సెస్ కాలేదని మీరు నమ్మచ్చు. ఒక పంది హృదయాన్ని తీసుకుని వచ్చి ఒక వ్యక్తికి బాగా లేకపోతే స్టెంట్ వేస్తారు,
హార్ట్గా బాగలేదు స్టెంట్ వేస్తారు. సైన్స్ ఇది, సైన్స్ అది. పంది యొక్క గుండెని తీసుకొని వచ్చి పెట్టారు కదా. ఇప్పుడు మీరు మాట్లాడే మైక్ తో సహా సైన్స్ మీరు అదేనండి. ఎగ్జాంపుల్ మీరు గమనించారంటే ఎందుకు నేనేమంటానంటే పక్కన పెట్టదు, ఎందుకంటే మనం దీన్ని చర్చ కొనసాగిస్తూ ఉంటే లేట్ అయిపోతుంది కాబట్టి ఒక్క నిమిషం. ప్రధానంగా ఇంకొక విషయం ఏంటంటే, ఎందుకంటే ఇది చర్చ కొనసాగుతూ ఉంటే మళ్ళీ టైం అయితే చాలా ల్యాప్స్ అయిపోతుంది. గొర్రెలు నేను చెప్తున్నది కాదు, రామ్ మనోహర్ దాస్ చెప్తున్నది. రామ్ మనోహర్ దాస్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, మరి కొంతమంది వ్యక్తులు కావచ్చు. సో వారు డైరెక్ట్ బహిరంగంగానే చెప్తున్నారు, వాడు ఏం గోప్యంగా చెప్పట్లేదు. మాట చెప్పే ముందు గొర్రెలు అని ఎడారి మతాలని మాట్లాడుతూ ఉన్నారు. ఎందువల్ల క్రైస్తవుల్ని గొర్రెలు అంటారు? నా క్వశ్చన్ ఏంటంటే, ఎందువల్ల క్రైస్తవుల్ని గొర్రెలు అంటారు? దీనికి ఖచ్చితంగా జవాబు ఇవ్వాలనుకుంటున్నాను, మీకు వివరిస్తాను, దయచేసి గమనించాలి. ఇది అందరూ బైబిల్లో యేసు ప్రభు, నేను నిజమైన కాపరిని, మీరు నా గొర్రెలు. నిజమైన కాపరి గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు. నిజమైన కాపరి తన గొర్రెని కాపుదలిస్తాడు. అలానే గొర్రెలు కూడా నిజమైన కాపరి వెనకాల వెంబడిస్తుంది, ఆయన స్వరాన్ని వింటుందని చెప్పి దేవుడే మమ్మల్ని ఆ ఉద్దేశపూర్వకంగా, అంటే నేను మిమ్మల్ని కాపాడే మంచి కాపరిని, నేను మిమ్మల్ని మీకోసం ప్రాణం పెట్టిన. సో క్లారిటీ ఇస్తాను, ఆ తర్వాత మీరు మాట్లాడదు. నిజమైన కాపరిగా మీకోసం నేను ప్రాణం పెడతాను, అలాంటి గొప్ప కాపరిని అని ఆ ఉద్దేశంతోనే ఇది అన్నాడు. అంటే ఒక పర్సన్, ఒక గొర్రెలు కావచ్చు, సంథింగ్ ఏదైనా కావచ్చు అంటున్నాడంటే దాని ఉద్దేశం ఏంటి అన్నది ముఖ్యం. ఇప్పుడు ఆ రాధా మనోహర్ దాస్ ఎవరో ఏంటో నాకు అనవసరం, కానీ ఇప్పుడు అతను ఏ ఉద్దేశంతో అన్నాడు అన్నది నాకు పాయింట్ ఏంటంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతాను. మీ పేరు ఎగ్జాంపుల్గా ఆంజనేయులు అనుకోండి, లేదా హనుమంతుడు అనుకోండి. మీరు ఆంజనేయులే కదా, హనుమంతుడే కదా అని చెప్పి కోతి అని మీరు పిలవగలనా? సరే, విష్ణు మీ పేరు అనుకోండి, నా బెస్ట్ ఫ్రెండ్ మీరు విష్ణు కాబట్టి అరే పంది అనంటే మీకు తెలిసే ఉంటుంది, చరిత్రలు చెబుతున్నాయి విష్ణు పంది అవతారం ఎత్తాడని. అలా అని చెప్పి నేను పంది అని మిమ్మల్ని పిలవగలనా? కానీ ఉద్దేశం విష్ణు అని పేరు ఉంది కాబట్టి పంది అని పిలవకూడదు. గజేంద్ర అని పేరుందని చెప్పి ఏనుగుని పిలవకూడదు. ఆంజనేయుని పేరుందని చెప్పి కోతిని పిలవకూడదు. కారణం వాళ్ళ అవసరం అని వాళ్ళు అనుకుంటారు, అది వాళ్ళ ఒపీనియన్. కానీ నా ఉద్దేశం ఏంటి, ఏ ఉద్దేశంతో యేసు ప్రభు క్రైస్తవులను చూసి, ఈవెన్ ప్రతి ఒక్కరిని చూసి గొర్రెలు అని అన్నాడంటే, నేను మీకు మంచి కాపరినై ఉన్నాను. ఎలాంటి మంచి కాపరి? నా ప్రాణాన్ని ఇచ్చేలా మిమ్మల్ని కాపాడుకుంటాను, నా ప్రాణాన్ని ఇచ్చేలా మిమ్మల్ని కాపాడుతాను. అదే ఇప్పుడు ఎగ్జాంపుల్గా, ఇప్పుడు గొర్రెల కాపరి ఉంటారు, మీరు చూసే ఉంటారు. ఒక వ్యక్తిని నెలకింత ఇస్తానని చెప్పి అతన్ని కాపరిగా పెట్టారనుకోండి, క్యాజువల్గా ఏదైనా ఒక సింహమో ఏదో వచ్చిందంటే అయ్యో నా ప్రాణం పోతుందని చెప్పి ఏం చేస్తాడు? పారిపోతాడు. అదే సొంత వ్యక్తి అయితే నా గొర్రెలివి, ఆ సింహం నుంచి ఎలాగైనా తప్పించాలి అని అనుకుంటాడు. ఈ ఉద్దేశంతోనే యేసు ప్రభు, మీరు నా గొర్రెలు, నేను మీ కాపరిని, నేను మిమ్మల్ని కాపాడుకుంటా, మీకోసం ప్రాణాన్నే పెడతా, ఆ ఉద్దేశంతో అన్నాడు. కానీ మహానుభావుడు, అతని పేరేంటో మీరు అంటున్నారు కానీ అతని గురించి నాకు తెలీదు, అతని టాపిక్ నాకు అనవసరం. ఆ ఏ ఉద్దేశంతో అతను ఆ విధంగా అన్నాడో నాకు అనవసరం. కానీ ఉద్దేశం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సింపుల్గా మీకు అర్థమవడం చెప్తున్నాను. కొత్తగా పెళ్ళి ఉంటుంది, భార్యను చూసి కొత్తగా చిలకలా ఉన్నావే, బంగారలా ఉన్నావే, వామ్మో నీ పెదాలు యాపిల్ పండ్లో ఉన్నాయి, ఇలా వర్ణిస్తాడు. అదే ఒక సంవత్సరం తర్వాత గాడిదలా ఉన్నావే అంటే ఉద్దేశం ఎలా అయింది అంటే, మనం చెప్పే పదం ఉద్దేశం ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్, మీరు నేను ఉన్నాను, ఇక్కడ 6 అనే పదం ఉంది, 6 ఇక్కడ రాస్తుంది పెద్దగా. మీరు అక్కడ నుంచి చూస్తే మీకు అది ఎలా కనబడుతుంది? 9లా కనిపిస్తుంది. నేను చూస్తే ఎలా కనబడుతుంది? 6 కనిపిస్తుంది. నా ఉద్దేశం మీ ఉద్దేశం రెండిట్లో గమనిస్తే అక్కడ ఉన్నది ఒకటే. ఓకే, చూసేవాడి దృష్టి బట్టి ఉంటుంది. అలానే వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి నాకు అనవసరం, కానీ నేను ఎవరు అన్నది నాకు క్లారిటీ ఉంది. నేను దేవుని కుమారుణ్ణి, ఆయన రక్తం చేత కడగబడిన దేవుని కుమారుని అన్న క్లారిటీ నాకున్నప్పుడు ఎవరో ఏదో చెబుతున్నారన్న దానికి నేను జవాబు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు. ప్రధానంగా తీసుకుంటే ఇటీవల కాలంలో క్రైస్తవుల మీద రకరకాల ఆరోపణలు అయితే చేస్తూ ఉన్నారు.
Yeah. అయితే ఈ ఆరోపణల మీద ఒకరు ఇద్దరు మాత్రమే స్పందిస్తున్నారు. ఎక్కువ మంది స్పందించడం లేదు. అందరూ అంటే ఒక యూనిటీ లాంటిది లేదేమో అనేటువంటి భావన అనిపిస్తుంది. ఒక అజయ్ బాబు, ఒక బర్నాబాసు, లేకపోతే ఇంకొకరు ఒకరు ఇద్దరు వస్తున్నారు. కానీ ఉండేటువంటి సందేహాలని నివృత్తి చేసేందుకు మేము ముందుకొచ్చి మీ ప్రశ్నలు నివృత్తి చేస్తాం, మీ సందేహాలు నివృత్తి చేస్తామని ముందుకు ఎందుకు రావడం లేదు? వాస్తవానికి క్రైస్తవంలో ఒక యూనిటీ లేదు అన్న విధంగా మీరు ఒక ప్రశ్న అడిగారు. నిజంగా చెప్పాలంటే దాని విషయంలో నాకు కూడా బాధ ఉంది. మీకు ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక ఇండియా టీం, క్రికెట్ టీం ఉంది. ఇండియా టీంలో మీరు మొన్న సెమీస్ కావచ్చు, ఫైనల్ కదా, మొన్న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మీరు గమనించారంటే కోహ్లీ 1 రన్తో అవుట్ అయిపోయాడు. మిగిలిన వాళ్ళంతా ఆడారు. అదే కోహ్లీ మిగిలిన మ్యాచ్లో ఆడాడు, ఈ మ్యాచ్లో ఆడలేకపోయాడు. కానీ ఇక్కడ మీరు గమనించారే, జట్టుగా ఒక విన్ అయినప్పుడు ఆడినా ఆడకపోయినా ప్రతి ఒక్కరూ కూడా మేము విన్ అయ్యాం అని సంతోషంగా ఉంటారు. వారిలో ఉన్న యూనిటీ, వారిలో ఉన్న సంతోషం. ఈరోజు నిజంగా నాకు కూడా బాధ ఉంది. ఎందుకనంటే క్రైస్తవంలో ఒక విషయాన్ని ఒక వ్యక్తి సాధించినప్పుడు అందరూ సంతోషపడాలి. ఒక వ్యక్తి బాధపడుతున్నప్పుడు అందరూ బాధపడాలి. అదే మ్యాచ్లో ఓడిపోయి ఉంటే చాలా బాధపడి ఉండేవాళ్ళు. విన్ అయినారు కాబట్టి అందరూ సంతోషపడుతున్నారు. అలాంటి అందరూ సంతోషపడడం, అందరూ ఏకీభవించుంటే చాలా సంతోషం. అది అసలు దేవుడు కోరుకునేది కూడా అలాంటి ఒక పరిచర్యను కోరుకుంటున్నాడు. కానీ కొంతమంది వ్యక్తిత్వాలు ఒకలా ఉంటాయి. దీనికి కారణం ఏంటి? దీన్ని తప్పుపట్టడానికి కూడా మనం న్యాయం లేదు. ఎందుకనంటే కొంతమంది పెద్ద సేవకులు ఉన్నారు. వాళ్ళకి బిజీ షెడ్యూల్స్ మనం ఒక యాంగిల్లో మాత్రం మనం చూస్తున్నాం, కానీ రెండో యాంగిల్ మనకు తెలియదు. వాళ్ళకి బిజీ షెడ్యూల్స్ గమనించారంటే ఒక సేవకుడుగా నాకు తెలుసు. ఎందుకంటే దివారాత్రములు, డే అండ్ నైట్ నిద్ర లేకుండా పలు చోట్ల జర్నీస్ చేస్తూ ఉంటారు. పలు చోట్ల వాళ్ళు పరిచర్య చేస్తూ ఉంటారు. అసలు టైమింగ్ ఉండదు, అపాయింట్మెంట్ ఉండదు. కొంతమంది సేవకులకు నాకు ఇప్పటికే తెలుసు, గొప్ప సేవకులుగా ఉన్న వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోవాలని 6 నెలల తర్వాతే ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య వాళ్ళు ఇటువంటి విషయాల్లో తలదూర్చుకోవడం వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు. దీనికి గల కారణం ఏంటి అని అంటే బైబిల్లో దీనికి సమాధానం ఉంది. అపోస్తలులో ఆ రోజు కాలంలో జరిగిన కార్యం ఏంటంటే ఇలాంటి సంభవాలు ఆ రోజు కూడా జరిగాయి. అపోస్తల గ్రంథంలో దీన్ని వివరించబడి ఉంది. ఆ రోజులు జరిగినప్పుడు ఆ యొక్క కార్యంలో విశేషముగా అపోస్తలంతా ఏం చేశారో తెలుసా? ప్రార్థన చేయడంలోను, వాక్య పరిచర్య చేయడంలోను మేము మా వంతు మాకు సమయం సరిపోతుంది. కానీ ఇవన్నీ మేము చేయాలంటే మాకు సాధ్యం కాదు. వంటలు చేయడం కావచ్చు, సహాయాలు చేయడం కావచ్చు, అన్నిటి విషయాల్లో అంటే వల్ల మీకు ఏమైనా వ్యతిరేకత వస్తుందని కాదండి, వ్యతిరేకత వస్తుందని కాదు. దీనికి 100% బైబిల్లో అవకాశం ఉందని ఎట్లా సమాధానం ఎక్కడ బైబిల్ ఉంది. నేను కావాలంటే బైబిల్లో రెఫరెన్స్ చూపిస్తాను. చూపించబడ్డారా? చెప్పండి. బైబిల్లో ఒక సంభవం జరుగుతుంది. అయ్యా అక్కడ వంటల కార్యక్రమం అంటే సింపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తాను. అయ్యా వంటల కార్యక్రమాలు అక్కడ పనిచేసే వాళ్ళు లేరు, అక్కడ ఈ కార్యక్రమం ఇక్కడ పనిచేసే వాళ్ళు లేరు, ఆ పని చేసేదానికి లేదు, ఈ పని చేసేదానికి లేని చెప్పి అన్ని రిపోర్ట్స్ తీసుకుని వచ్చి అపోస్తుల దగ్గర చెప్తారు. అప్పుడు దేవుడు వాళ్ళకి ఆలోచన ఇస్తాడు. అప్పుడు అపోస్తులు చెబుతారు, అయ్యా మాకు పరిచర్య, వాక్యాన్ని స్టడీ చేయడానికి, ప్రార్థన చేయడానికి, వాక్యం చెప్పడానికి వీటికే మాకు సమయం చాటడం లేదు. మిగిలిన అన్ని విషయాలు మేము తలదూర్చలేము. కాబట్టి వీటి కొరకు మేము కొంతమందిని ఏర్పరుస్తామని చెప్పి వాటి కొరకు కొంతమందిని ఏర్పరిచారు. బైబిల్లో ఉంది. అలా కొంతమందిని ఏర్పరిచి ఒక్కొక్క పనికి ఒక్కొక్కటి చేశారు. అది మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ తీస్తున్నాం. కెమెరా వర్క్ చేసేవాళ్ళు కెమెరా వాళ్ళు ఉంటారు, ఎడిటింగ్ వర్క్ చేసేవాళ్ళు ఎడిటింగ్ వర్క్ ఉంటారు, అలా వ్యాన్ తీసుకొచ్చే వాళ్ళు వ్యాన్ ఉంటారు. అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్క్ ఉంటుంది. ఇలానే ఆ సేవకుల యొక్క విషయాల్లో కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది. ఒక సేవకుడుగా నాకు తెలుసండి, ఒక వాక్యం ప్రిపేర్ చేయాలంటే ఇంచుమించు 6-7 రోజులు అవుతుంది, నెల పడుతుంది, 50 రోజులు పడుతుంది. అలా దేవుని సన్నిధిలో ప్రిపేర్ చేయాలి, ప్రార్థనలు చేయాలి. వీటన్నిటిని పక్కన పెట్టి నేను ఇంటర్వ్యూలు చేసుకుంటాను, అవి చేస్తాను, ఇవన్నీ చేస్తానంటే కుదరదు కదా. వాటి కొరకే కొంతమంది ఏర్పరచబడ్డారు, వాళ్ళు అవి చేస్తూ ఉన్నారు. ప్రధానంగా తీసుకుంటే చాలామంది క్రైస్తవులు కావచ్చు, ఇతర మతాల్లో ఉండేవాళ్ళు కావచ్చు, మనిషి యొక్క వీక్ పాయింట్ని ఆశ్రయంగా చేసుకుని కాలు బాగలేదు అని ఒక 100 మందిలో ఒకరిని పెట్టి వాడిని కాలు బాగలేదని తీసుకురావడం, అలా పెట్టి దైవ ప్రార్థన చేయడం, చేయగానే వాడు లేచి పరిగెత్తడం, కొన్ని చోట్ల దయ్యం ఉంది అని చెప్పేసి అట్లని తోసేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. మ్యాజిక్స్. సో ఈ మ్యాజిక్స్ చేయడం అనేది కరెక్టేనా? దీని మీద మీ అభిప్రాయం ఏంది? క్రైస్తవులుగా చాలామంది సోకాల్డ్ పాస్టర్స్ కొంతమంది ఈ విధంగా చేయడం
Yeah. మరి కొంతమంది ఇటీవల కాలంలో ఒక లేడీ విజువల్ చూశాను నేను. సో ఆమె, నేను పరలోకానికి వెళ్ళి వచ్చాను, చూడండి పరలోకం ఎలా ఉందో మీకోసం ఈ వీడియో చూపిస్తున్నాను అని. పరలోకంలో నువ్వు వెళ్తే వీడియో ఎందుకు తీసుకెళ్ళావు, కెమెరా ఎందుకు తీసుకెళ్ళావు? ఆ కెమెరాతో షూట్ చేసి ఇక్కడ ఎలా? ఈ ప్రశ్నలకు క్లుప్తంగా నా ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నాను. వాస్తవానికి మనిషి యొక్క భయమే ఎదుటివానికి బలంగా మారుతుంది. అది ఏ మతం కావచ్చు, ఆ మతాల్లో ఉన్న పెద్దలు, ఒక మాంత్రికులు కావచ్చు, మ్యాజిక్ మ్యాన్స్ కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వీటిల్లో ఎదుటివాని యొక్క భయాన్ని వీళ్ళు బలంగా ఎంచుకొని వాటిని చేస్తున్నారు అన్నది వాస్తవం. అలా అని చెప్పి నిజం ఒకటి ఉంది, అది కూడా వాస్తవం. నిజం ఏంటి అని అంటే, నేను ఇంతకుముందే చెప్పాను, మనం జీవించే ఈ భూమి మాత్రమే మనం చూస్తున్నాం, కానీ మనం చూడని ఒక ఆత్మీయ లోకం ఒకటి ఉంది. ఈ ఆత్మీయ లోకంలో అనేక భయంకరమైన స్పిరిట్స్ ఉన్నాయి. ఈ స్పిరిట్స్ చేత చాలామంది బాధింపబడుతున్నారు. మీరు అంటున్నారు బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి, వీటిని కొంతమంది డబ్బు కోసం ఇలా చేస్తున్నారు అని అంటున్నారు, వాస్తవం. కానీ వీటిలో నిజం కూడా ఉంది. ఎస్, నిజం ఉంది, దీంట్లో వాస్తవం కూడా ఉంది. దీన్ని మీకు వివరించాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఈ ఫీల్డ్లో మేము ఉన్నాం కాబట్టి, పరిచర్య చేస్తున్నాను కాబట్టి నేను ధైర్యంగా చెప్పగలను నా దేవునికి ముందుగా. దీన్ని వివరిస్తున్నాను, దయచేసి గమనించాలి. ఇదే నెల్లూరు ప్రాంతం దగ్గర ఒక సహోదరి, ఆ యొక్క సహోదరి వాస్తవం చెప్పాలంటే వాళ్ళు పూర్వీకుల నుంచి హిందూస్, అసలు యేసు ప్రభు ఎవరో తెలియదు. ఆమెకు వివాహమైంది, 2 చిన్న పిల్లలు పుట్టారు, అంతే. ఆ తర్వాత ఆమెకు ఒక కుటుంబం వాళ్ళు భయంకరమైన మాంత్రిక కార్యాలు చేసేశారు. ఆ తర్వాత ఆమె ఎలా అయిపోయిందంటే మెంటలీ డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. అదొకలాంటి ఎప్పుడు చూసినా ఏదో ఒక స్పిరిట్ ఆమెతో మాట్లాడుతూనే ఉంటుంది, ఆమెతో మాట్లాడుతుంటుంది. ఆమె 24 hours ఆమె నిద్రపోనివ్వదు, మాట్లాడుతుంది, తొందర పెడుతూనే ఉంటుంది. ఏదైనా వివాహానికో ఎక్కడికైనా తీసుకెళ్తే అసలు మాయాబజార్ సినిమాలాగా అట్లే వివాహ భోజనం అట్లా ఆ విధంగా చేస్తుంది. ఆమె సైకాలజికల్గా ఈ విధంగా ఉంది. వెంటనే ఆ యొక్క వ్యక్తి, తన భర్త ఎన్నెన్నో హాస్పిటల్స్, ట్రీట్మెంట్స్, సైకాలజిస్ట్ ఎక్కడెక్కడో తీసుకెళ్ళాడు, ప్రయోజనం లేకుండా పోయింది. విచిత్రం ఏంటో తెలుసా, వారి ఇంట్లో ఎన్నో పూజలు, లక్షలు పెట్టి పూజలు చేశారు, ప్రయోజనం లేకుండా పోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరో చెప్పారని చెప్పి ఆ సహోదరిని మా దగ్గర తీసుకొచ్చారు. నాకే అది సవాల్గా ఉంది. ఎందుకంటే ఆమె ముందు నిలబడి ఉంది, ఆమె టోటలీ ఆమెతో ఏదో ఒక స్పిరిట్ 24 మాట్లాడుతూనే ఉంటుంది. ఇలాంటి ఒక పరిస్థితిలో ఉన్న ఆమెకు యేసు ప్రభు నామంలో ప్రార్థన చేయడం ప్రారంభించాం. వాళ్ళ భర్త, వారి తల్లిదండ్రులు అందరూ అక్కడే ఉన్నారు, వారి ముందరే ప్రార్థన చేశాం. ఆ యొక్క స్పిరిట్ యొక్క కార్యాలు ఎంత భయంకరంగా ఉంటుందంటే, మనం అనుకుంటున్నాం ఈ లోకంలో ఇవంతా నమ్మచ్చా నమ్మలేమా అని చెప్పి, వాళ్ళ భర్త, వారి తల్లిదండ్రులు, వారి సొంత సహోదరుడు, ఇంకా చెప్పాలంటే వారి కుమారుడు, కుమార్తె అందరూ కల్లారా చూస్తూ ఉండగానే నా దేవుడు ఆమెకు ఒక విడుదల చేశాడు. ఈరోజు ఆమె జీవితం, మీరు నమ్మితే నమ్మండి, 22 yearsగా బాధపడిన ఆమె జీవితాన్ని యేసు ప్రభు విడుదల చేసి భార్యాభర్తలు సంతోషంగా ఉన్నారు, పిల్లలతో సంతోషంగా ఆమె జీవిస్తూ ఉంది. ఈ రోజుకి వారు అద్భుతంగా ఉన్నారు. దీనికి మనం ఒక యాంగిల్ మాత్రం మనం చూడకూడదు. మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఒక మొబైల్ ఉందంటే ఐఫోన్ అనేది ఒక బ్రాండెడ్ అనుకోండి, ఆ బ్రాండెడ్కి డూప్లికేట్ వస్తుందా లేదా? సేమ్ టైం ఒక నిజం అనేది ఉంటే అబద్ధం కూడా సృష్టింపబడుతుంది. కానీ ఆ అబద్ధం అనేది ఎలా సృష్టింపబడుతుంది అంటే, వాళ్ళ యొక్క ప్రయోజనం కోసం సృష్టిస్తూ ఉన్నారు. వాళ్ళ ప్రయోజనం కోసం అబద్ధాన్ని సృష్టిస్తున్నారని చెప్పి నిజాన్ని నిజంగా నమ్మాలే తప్ప నిజాం కూడా అబద్ధం అని చెప్పడానికి లేదు. అలానే దేవుని యొక్క బైబిల్లో చెప్పబడుతుంది, కృపావరాలు ఉన్నాయి, 9 కృపావారాలు ఉన్నాయి. ఈ కృపావారాల్లో ఉన్న స్పెషల్ ఏంటంటే, మన ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడతాయి. ఈ ఆత్మీయ మనోనేత్రాలు తెరవబడితే ఒక వ్యక్తిలో ఉన్న స్పిరిట్స్ ఎలా క్రియేట్ చేస్తుంది అన్నీ తెలుసుకోగలం. అంటే ఎలా బాధిస్తుంది, ఎస్ ఉంది, 100% ఉంది. వాటిని కల్లారా నేను ఎన్నో సందర్భాలు చూశాను. అవి ఎన్నో సందర్భాలు నేను తరుమున్నాను, ఎన్నో సందర్భాలు యేసు నామంలో వాటిని వెళ్ళగొట్టున్నాను. ఎలా తరుముతారు మీరు? ఎస్, యేసు నామంలో. యేసు నామం ఉచ్చరిస్తే చాలండి. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నా నామములు దెయ్యములు వెళ్ళగొట్టేదరని యేసు ప్రభు అధికారం ఇచ్చాడు, అథారిటీ. ఆ అధికారంతో వాటిని వెళ్ళగొట్టడం చాలా సులభం. సాధ్యమవుతుందా? సాధ్యమవుతుంది, ఖచ్చితంగా సాధ్యమవుతుంది. యేసు నామంలో ఖచ్చితంగా సాధ్యమవుతుంది. కానీ దీనికి మరలా చెబుతున్నాను, అందరి దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర మనం తీసుకెళ్ళడమే, ఎక్కడ సాధ్యం కాలేదే, ఇక్కడ తీసుకుని వస్తే సాధ్యమవుతుంటే యేసు ప్రభు దగ్గర ఖచ్చితంగా సాధ్యమవుతుందండి. యేసు ప్రభుని నమ్మితే యేసే ఖచ్చితంగా నాకు ఒక విడుదల చేస్తాడు, నమ్మగలిగితే ఖచ్చితంగా విడుదల చేస్తాడు. సైతాన్ లేదు అంటాను నేను.
ఉంది. నేనంటాను మీ కంటికి అది కనబడకపోవచ్చు. నేను మరలా చెబుతున్నాను, ఆత్మీయ మనోనేత్రాలు ఉన్నాయి. మీరు సాధారణమైన కళ్ళుతో చూస్తున్నారు కాబట్టి మీకు కనబడడం లేదు. కానీ నా సాధారణమైన కళ్ళల్లో ఆత్మీయ నేత్రాలు తెరవబడి ఖచ్చితంగా వాటిని చూడగలం. ఎన్ని స్పిరిట్స్ ఉన్నాయో కూడా చూడగలం. ఎన్ని స్పిరిట్స్ ముందున్నాయో కూడా నాకు కనబడుతుంది. నేను డైరెక్ట్ చెప్పగలను. ఇక్కడ దయ్యాలు ఉన్నాయా? ఇప్పుడు మనం ఇంటర్వ్యూ తీస్తున్నాం. ఇంటర్వ్యూ పర్పస్ లో అవి ఉన్నాయా ఇవి ఉన్నాయని చెప్పంటే కనబడుతున్నాయి, అలా కనబడవు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతాను. ఒక పర్సన్ వ్యాధితో వచ్చాడు. వ్యాధితో వచ్చినప్పుడు అతని కొరకు డాక్టర్స్ టైం స్పెండ్ చేసి అన్ని పరిశోధనలు చేసి అతనుకున్న పరిస్థితి ఏంటి, అతనుకున్న స్థితి ఏంటి అన్నిటిని తెలుసుకొని ఆ తర్వాత హార్ట్ ఆపరేషన్ చేయాలా, కిడ్నీ ఆపరేషన్ చేయాలా, లేదంటే లివర్ ఆపరేషన్ చేయాలా తెలుసుకుంటాడు. వచ్చిన వెంటనే దాన్ని చేసేయాలంటే బాగున్న హృదయాన్ని చేస్తాడా? చేయడు కదా. అలా ముందు వాటి కొరకైనా ప్రయత్నం చేయాలి. ప్రధానంగా బైబిల్లో ప్రభు అంటే ఎవరు, ఎవరిని ఆరాధించాలి అని ఉంది. ఇక్కడ 3 రకాలుగా వినిపిస్తుంది. అందువల్ల మీకు తెలిసి ఉంటుంది. సో చెప్పండి, అసలు ప్రభువు ఎవరు, ఎవరిని ఆరాధించాలి? ఇది మీరు మంచి ప్రశ్న అడిగారు. దీనికి జవాబు చూపుతాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని చెప్పి మన క్రైస్తవుల్లో ప్రతి ఒక్కరి యొక్క విశ్వాసం ఉంది. ఈ విశ్వాసాన్ని బట్టి చాలామంది అనుకుంటారు తండ్రి అయిన దేవుడా, లేదంటే కుమారుడైన యేసా, లేదంటే పరిశుద్ధాత్మ దేవుడా అన్న విధంగా ఈరోజు చాలామందికి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నేను మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. ఒక మనిషి ఉన్నాడు. ఈ మనిషిలో నేను అనుకోండి, నాలో శరీరం ఉంది, నాలో స్పిరిట్ ఉంది, ఓకే, నాలో ఆత్మ ఉంది. 3 కలిస్తేనే ఒక మనిషి. మీకు అర్థమలా చెప్తున్నాను. నాలో ఉన్న ఆత్మ ఎప్పుడైతే నా శరీరాన్ని విడిచిపెడుతుందో ఆ తర్వాత నేను శవం. నాలో ఆత్మ ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఆ ఆత్మ స్పిరిట్ మీలో ఉంది కాబట్టి మీరు వినగలుగుతున్నారు. ఎప్పుడైతే ఇది తీయబడుతుందో, ఇచ్చిన దేవుడు మానవునికి తిరిగి తీసుకునే హక్కు ఉంది. అదే మరణం అంటారు. ఎప్పుడైతే దేవుడు ఆ యొక్క స్పిరిట్ తీసుకుంటాడో, ఆత్మ తీసుకుంటాడో, ఆ తర్వాత శవం అంటారు. ఈ శరీరం మట్టిలో కలిసిపోతుంది. దేవుడిచ్చిన ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది. ఇది వాస్తవం. ఇదే విధంగా ఒక మనిషిలో ఆత్మ, శరీరం, జీవం ఎలా ఉందో దేవుడు కూడా ఒకడే. కానీ ఆయన ఆత్మగాను, శరీర రీతిగాను, స్పిరిట్ గాను ఉన్నాడు. బాగా గమనించాలి. తండ్రి అయిన దేవుడు ఆయనే సృష్టికర్త. ఆయనే. ఇప్పుడు మీరు గమనించారంటే దేవుడు ఏం పేరుతో పిలుస్తాడు? తండ్రి అయిన దేవుడు యెహోవా అని బైబిల్లో ఉంటుంది. నేను ఉన్నవాడును అనువాడునే ఉన్నానని చెప్పి ఆయన ఒక నామముగా, ఆయన మహిమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఈ లోకాన్ని సృష్టించేటప్పుడు బైబిల్లో ఒక మాట ఉంది. ఆదికాండంలో 1వ అధ్యాయం ఉంది. మన స్వరూపమందు మానవుని సృష్టించదము అని దేవుడు అంటాడు. అంటే మనము అంటే నా స్వరూపములో అని దేవుడు అనలా, మన స్వరూపంలో అని అన్నాడు. వాక్యంలో మన అనేదానికి, నా అనేదానికి వ్యత్యాసాన్ని మీకే తెలిసే ఉంటుంది. నా అంటే 1 పర్సన్, మనము అంటే 3 పర్సన్. ఇక్కడ తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ దేవుడు, ఈ ముగ్గురు కలిసే మానవుని ఆయన రూపంలో, ఆయన స్వరూపంలో మానవుని సృష్టించాడు. ఇప్పుడు ఎవరిని ఆరాధించాలి అన్నది మీ ప్రశ్న. ఇప్పుడు విషయం ఏంటంటే బైబిల్లో దానికి కూడా జవాబు ఉంది. యేసు ప్రభువే అన్నాడు, తండ్రి అయిన దేవుని ఎదుట యేసుక్రీస్తు నామంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి అని అన్నాడు. అంటే మనం ప్రార్థన చేయాలన్నా మనం చూసేది తండ్రి అయిన దేవుని వైపు చూస్తాం, యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మలో అడుగుతాం. ఇలా దేవుణ్ణి మాత్రమే మనం ప్రార్థన చేస్తాం. కానీ మానవుల్లో ఎలా ఆత్మ, శరీరం, జీవం ఉందో అదే విధంగానే దేవుడు కూడా ఆత్మ, శరీరం, జీవంలా ఉన్నాడు. ఈ పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధాత్మ అదే ఇంపార్టెంట్. స్పిరిట్, ఆ యొక్క స్పిరిట్ పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఆ స్పిరిట్లో నేను ఏదైనా చేయగలను. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతున్నాను, ఇది కట్ చేసేయండి. ఆ స్పిరిట్, హోలీ స్పిరిట్, ఈ యొక్క హోలీ స్పిరిట్ కావచ్చు, లేదా మానవ శరీరంలో ఉన్న స్పిరిట్ కావచ్చు. ఈ యొక్క మానవ శరీరంలో ఉన్న స్పిరిట్లో దేవుని యొక్క హోలీ స్పిరిట్ వచ్చి ఇన్వాల్వ్ అవ్వడం. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేను ఈ లోకమునకు నుంచి వెళ్ళుట మీకు మంచిది, అప్పుడు తండ్రి అయిన దేవుడు మీలో ఉండుటకు దేవుని ఆత్మను అనుగ్రహించును అని బైబిల్లో ఉంది. అంటే యేసు ప్రభు మానవ రీతిగా ఈ లోకంకు వచ్చాడు. ఆయన మరణించిన సమయంలో, ఆయనే బ్రతుకున్న సమయంలోనే శిష్యులతో అన్నాడు, నేను వెళ్ళుట మీకు మంచిది, అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఉండుటకు వచ్చును అని బైబిల్లో ఉంది. యేసుక్రీస్తు మానవ రూపంగా మనతో జీవించాడు. కానీ
పరిశుద్ధాత్మ దేవుడు మనలో జీవిస్తున్నాడు. రైట్. అంటే అలాగే Yeah. ఒక నేరం చేసి లేదంటే ఒక మర్డర్ చేసో ఒక Yeah. రేప్ చేసో యా దేవుడి దగ్గరకు వచ్చి క్షమాపణ కోరగానే క్షమాపణ లభిస్తుంది ఖచ్చితంగా అని చెప్తున్నారు. ఎలా సాధ్యమవుతుంది? ఇది 100% సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతానండి. ఇప్పుడు నేను ఒక హిందూ నుంచి కన్వర్ట్ అయ్యాను. మీకు ముందుగానే నా యొక్క అనుభవాన్ని చెప్పాను. నా యొక్క 20 సంవత్సరాల జీవిత కాలంలో నేను ఎన్నో రకాల భయంకరమైన పాపం చేసిన వ్యక్తిని, పాపపు జీవితంలో జీవించిన వ్యక్తిని. కానీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత దేవుని యొక్క సముఖంలో ఒకరోజు నేను మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నా పాపములు, నేను చేసిన కార్యాలు ప్రతి ఒక్కటి నా కళ్ళ ఎదుట కనబడ్డాయి. నా హృదయం పగిలిపోయింది. ఎంత భయంకరమైన పాపం చేసిన వ్యక్తిని, అయ్యో నేను ఇంత పాపం చేశానని చెప్పి నా హృదయం నాలోనే తెలియకుండా ఒక బాధ, ఒక వేదన, ఏడుపు నాలో నుంచి పొంగి వస్తుంది. ఆ యొక్క పొంగి వచ్చే అనుభవంలోనే నా పాపములంతా దేవుని యొక్క సన్నిధిలో నేను ఒప్పించుకున్నాను. బైబిల్లో ఒక మాట ఉందండి, తన పాపములను ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరము పొందును అని వ్రాయబడి ఉంది. అంటే ఒక ప్రతి మనిషి పాపంలో జీవించిన వ్యక్తే, కానీ వాటిని విడిచిపెట్టి దేవుని యొక్క సముఖంలో కనికరం పొందాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పాపం చేసిన ఏ పాపమైనా కానివ్వండి, అతను ఆ పాపం నుండి విడిచిపెట్టాలి అనేది బైబిల్ యొక్క వాక్యం. విడవకుండా నేను హత్యలు చేసేసాను, నేను అన్ని వ్యభిచారాలు చేసేసాను, అన్ని పాపాలు చేసేసాను, నేను ప్రార్థన చేస్తే దేవుడు క్షమించేస్తానులే, ఈ ఉద్దేశం రాంగ్. ఈ ఉద్దేశం 100% రాంగ్. ఇప్పటి వరకు నేను అలా చేశా, కానీ ప్రభువా నన్ను నీవు మార్చావయ్యా, ఇకపైన వాటి జోలికి నేను వెళ్ళను, నా జీవితం ఇకపైన వాటికి సంబంధించింది కాదు, మీ బిడ్డని నేను. బైబిల్లో ఒక మాట ఉందండి, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క రక్తం చేత మనం కడగబడతామో అప్పుడు ఆయన బిడ్డగా మార్చబడతాం. ఆ తర్వాత మనం నూతన సృష్టి అని బైబిల్లో ఉంది. పాతవంతా గతించిపోయింది, ఇప్పుడు నేను నూతన సృష్టి. అప్పుడు నేను 20 సంవత్సరాల వరకు ఎన్నో పాపాలు చేశాను, కానీ ఇప్పుడు నేను యేసయ్య బిడ్డగా ప్రేమను, దేవుని యొక్క సేవను, దేవుని యొక్క కనికరాన్ని ఇతరులకు చూపిస్తున్నాను. పాపం అనే ఆలోచనను దాన్ని ఓవర్టేక్ చేస్తున్నాను. ఎవరికి ఎటువంటి హాని కలగకుండా, ఎవరి జీవితాల్లో కూడా ఎటువంటి కార్యాలు అడ్డంకి లేకుండా నేను ముందుకెళ్తున్నాను. వాటిని విడిచిపెట్టేసా, నూతన జీవితంలోకి ఎంటర్ అయ్యా. అలాగే ఇటీవల ఒక ఇంటర్వ్యూ చూశాను నేను. బైబిల్లో బూతు పదాలు ఉన్నాయి అనేటువంటి మాట చూశాను. అంటే మీరు అన్నట్టు సామాజిక మాధ్యమాల్లో సో అటువంటివి నిజంగా ఉన్నాయా? ఈ బూతులు అన్నది వాస్తవం చెప్పాలంటే కొన్ని సందర్భాలు బైబిల్లో ఉన్నట్లుగా వ్రాయబడి ఉంది. బైబిల్ గ్రంథం అనేది సత్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అని బైబిల్లోనే వ్రాయబడి ఉంటుంది. ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి ఒక్కరి జీవితంలో సత్యాన్ని సత్యంగానే వ్రాయబడి ఉంటుంది. ఇది నేను ఎవరిని కూడా ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కాదు. యాక్చువల్గా ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చూసిన ఒక వీడియో గురించి పాస్టర్ గారితో ప్రస్తావిస్తున్నా. సో ఎవరు కూడా ఇది ఓన్ చేసుకోవద్దని చెప్పి తెలియజేస్తున్నా. తప్పనిసరిగా ఈ యొక్క ప్రశ్నకు చాలా అద్భుత రీతిగా మనం సమాధానం చెప్పొచ్చు. బైబిల్లో ప్రతిదీ కూడా ప్రతి వ్యక్తి యొక్క జీవితం సత్యముగానే వ్రాయబడి ఉంది. అందుకే బైబిల్ని పరిశుద్ధ గ్రంథం అంటారు, సత్య గ్రంథం అంటారు. ఇప్పుడు సాధారణంగా మీకు అర్థమవులని చెబుతున్నాం. ఒక వ్యక్తి యొక్క మైనస్లంతా తొలగించి ప్లస్ను మాత్రమే రాయొచ్చు, కానీ దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. సత్య గ్రంథం, పరిశుద్ధ గ్రంథం అనేది సత్యంగా ఉండాలి. ఒక వ్యక్తి యొక్క పుట్టుక మొదలుకొని అతని యొక్క జీవితంలో ఎలా జీవించాడు, ఎలా అతని యొక్క జీవితంలో మరణించబడ్డాడు అన్నది మనకు చూపించబడాలి. దానికి ఎగ్జాంపుల్గా చెబుతాను. దావీదు అనే భక్తుడు ఉన్నాడు. దావీదు భక్తుడు దేవుని చేత ఎన్నుకొనబడిన వ్యక్తి, దేవుని యొక్క ఆత్మను పొందిన వ్యక్తి, దేవుని చేత ఏర్పరచబడిన వ్యక్తి. కానీ ఆ దావీదు ఒకరోజు మేడ మీద నుండి వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క పోర్షన్ల పక్కన ఒక సహోదరి, బత్షెబ అనే సహోదరి స్నానం చేస్తూ ఉంటే ఈ యొక్క దావీదు యొక్క చూపు ఆ సహోదరి మీద పడి ఆ సహోదరిని పిలిపించి వ్యభిచారం చేస్తాడు. ఈ వ్యభిచారం చేసి నేను రాజునే కదా, నేను ఏం చేసింది ఎవరికి తెలియదు కదా అని చెప్పి, నేను రహస్యంగా చేశానని చెప్పి తనలో తాను అనుకుంటూ ఉంటాడు. కానీ ఒకానొక సమయం దేవుడు నాతనే ప్రవక్తను పంపించి, నువ్వు ఇలాంటి రహస్య పాపం చేశావు కదా అని చెప్పి దేవుడు అతనితో మాట్లాడినప్పుడు అతను హృదయం బద్దలైపోతుంది. అయ్యో నేను ఈ పాపం చేశానని చెప్పి తన హృదయం బద్దలయ్యి దేవుని యొక్క పాదాల్లో ప్రభువా నేను పాపం చేశానయ్యా, నన్ను క్షమించయ్యా అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు.
ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, యథార్థ జీవితంలో అతను ఎక్కడ పడిపోయాడు అనేది బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ తర్వాత ఎలా అతను పాప క్షమాపణ విమోచన కలిగింది అని బైబిల్లో వ్రాయబడి ఉంది. ఆ తర్వాత దేవుని కోసం ఎంత నీతిగా యథార్థంగా జీవించాడు అనేది బైబిల్లో వ్రాయబడి ఉంది. అంటే బైబిల్ అంటే సత్య గ్రంథం. అతడు చేసిన మైనస్లు కావచ్చు, అతను చేసిన పాపములు కావచ్చు, తప్పులు కావచ్చు, దానిని చూపిస్తుంది. ఎందుకు అని అంటారా? దీనికి కారణం ఉంది. ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి పరిస్థితులు ఒకవేళ నువ్వు తప్పు చేసినా ఇక పైన నువ్వు చేయకూడదు అన్న ఉద్దేశాన్ని మనకు నేర్పిస్తుంది. ఒక దావీదు రాజు తప్పు చేశాడు, అతనికి ఆ తప్పు వల్ల, ఆ పాపం వల్ల దేవుడు శిక్షించాడు. అలాంటి శిక్షకు నువ్వు లోనవ్వకూడదు, అలాంటి శిక్షకు నువ్వు పాత్రుడు కాకూడదు. అందుకే నువ్వు అతను చేసినట్లు ఈ తప్పు నువ్వు చేయకూడదు, ఇకపైన నువ్వు యథార్థంగా జీవించాలని చెప్పడానికే అతనికి ఎగ్జాంపుల్గా చూపించాడు. అలానే బైబిల్లో చాలామంది ఉన్నారండి, తప్పు చేశారు, తప్పు చేసిన వెంటనే దేవుని దగ్గర క్షమాపణ అడిగారు. ఎంతోమంది మారారు, కొంతమంది మారకుండా కూడా చనిపోయారు. కానీ మన జీవితాలు ఎందుకు వారిని మోడల్గా పెట్టారంటే నువ్వు మారాలి, నీ జీవితం మారాలి, నీ జీవితం యొక్క పరిస్థితులు మారాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. అందుకే సత్య గ్రంథం అని బైబిల్లో వ్రాయబడి ఉంది. అందుకే చాలామంది ఏమనుకుంటున్నారు, దీన్ని బూతు గ్రంథం అనుకుంటున్నారు. బూతు గ్రంథం కాదండి, ఇది పరిశుద్ధ గ్రంథం. వాళ్ళ చూపులో అది ఒక బూతు గ్రంథంగా ఉండొచ్చు. నేను మళ్ళీ చెప్తున్నాను, 20 సంవత్సరాల వరకు యవ్వన ప్రాయంలో నేను చేయని పాపాలు లేదు. కానీ నేను ఎప్పుడైతే యేసు ప్రభువుని నమ్మానో ఆ తర్వాత నా రూపం, నా స్థితి, నా యొక్క కార్యాలని మారాయి కదా, నాలో ఉన్న పాప స్వభావం మారింది కదా, పాపపు కార్యాలతో మార్చబడి పరిశుద్ధంగా జీవించగలుగుతున్నాను కదా, దానికి నేనే సాక్షిగా ఉన్నానని దేవునికి మహిమగా చెప్పగలుగుతున్నాను. రైట్, విన్నారు కదా. ఏదైతే బ్రదర్ శ్యామ్ గారి అభిప్రాయం ఉందో ఆ అభిప్రాయాన్ని సాస్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఇది బ్రదర్ శ్యామ్ గారు వారి పరిజ్ఞానానికి సంబంధించి వారికి ఉన్న నాలెడ్జ్ ప్రకారం వారు చదివినటువంటి బైబిల్ గ్రంథంలోని అంశాలను తెలియజేశారు. సో ఇప్పుడు జరిగినటువంటి చర్చ ఏదైతే ఉందో ఏ ఒక్కరిని ఉద్దేశించింది కాదని మరొకసారి తెలియజేస్తూ ఇదే ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.